నేచర్కి ఎప్పుడైతే పిల్లడు దగ్గర అవుతుంటాడో చాలా విషయాలు నేర్చుకుంటాడు. ఓకే. మనకి ఫస్ట్ స్పిరిచువల్ టీచర్ ఎవరంటే నేచర్. నేచర్. కొత్తది ఏంటంటే వెల్త్ ఫ్రమ్ వేస్ట్, ఓకే. వేస్ట్ ఫ్రమ్ వెల్త్, చెత్త నుండి సంపత్ తయారీ. ఓకే. ఓకే. ఒక ప్రైమరీ స్కూల్లో చేసిన యాక్టివిటీ అక్కడ రైతులకు స్ఫూర్తినిచ్చింది. వావ్. పంగిడి కరక ఎర్న్ వై లెర్న్, ఎర్న్ వై లెర్న్ నేర్పరిచేసి మా బోర్ ఫెయిల్ అవ్వలేదు, మా హ్యాండ్ బోర్. చుట్టుపక్కల మా విలేజ్లో, తురకపూడి విలేజ్లో మిగిలిన హ్యాండ్ బోర్ అనేది ఫెయిల్ అయ్యింది. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఎందుకంటారు గాంధీ, ది ఎర్త్ ప్రొవైడ్స్ టు సాటిస్ఫై మ్యాన్స్ నీడ్స్ బట్ నాట్ ఫర్ మ్యాన్స్ ఫ్రీడమ్. నమస్కారం అండ్ వెల్కమ్ టు ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ వై క్యాన్ ప్లే. నేను మీ హోస్ట్ దుష్యంత్ శివాజీ. ఈరోజు ఎపిసోడ్ అనేది సాధారణ ఎపిసోడ్ కాదు. హీ ఈజ్ నాట్ జస్ట్ ఎ మ్యాన్, హీ ఈజ్ an inspiration to many people. He is none other than Konetala Fanibhushan Sridhar garu. He is a national award best innovative teacher and at present government teacher ga panichestunaru. Ayana career lo ayakuన్న awards 47+ awards ఉన్నాయి. ఎన్నో సోషల్ యాక్టివిటీస్, ఎన్నో చేంజెస్ ఆయన చేసిన పనులు అనేది లైక్ యూ కాంట్ కౌంట్ ఇన్ యువర్ ఫింగర్స్. సో అలాంటి వ్యక్తి ఈరోజు మన పాడ్కాస్ట్ స్టూడియోకి వచ్చి మీ అందరినీ ఇన్స్పైర్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ పాడ్కాస్ట్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. సో మీ జర్నీ గురించి మీ మాటల్లో తెలుసుకోవాలని ఈరోజు మా వ్యూవర్స్ కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్ ఎల్స్ ఇన్ని అవార్డ్స్ విన్ అయినందుకు మీ లైఫ్లో మోటివేషన్ ఏంటి అసలు? యాక్చువల్గా నేషనల్ అవార్డు యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే, నేను పనిచేసిన నా స్కూల్స్ అన్నీ కూడా నా టీచింగ్ ప్రొఫెషన్లో నేను 97 January 21 నేను ఈ టీచింగ్ ప్రొఫెషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. సో అప్పటి నుంచి కూడా నేను అవార్డ్స్ అనేవి కాకుండా నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అవార్డ్స్ అనేవి వాటిని చూసి వస్తున్నాయి. ఓకే. బట్ ఈ అవార్డ్స్ అన్నిటికీ కూడా నేను పనిచేసిన స్కూల్స్ వాటికి సాక్ష్యాలు. ఎందువల్లంటే నేను ఏదో మార్నింగ్ 9కి ఈవినింగ్ 4కి వెళ్ళిపోయి నేను ఆ టైం బౌండింగ్గా నేను ఎప్పుడు పని చేయలేదు. ఓకే. నేను ఇప్పుడు కూడా ఏది కూడా కష్టపడి ఇప్పుడు పని చేయలేదు. నేను దాన్ని ఇష్టంగానే పనిచేశాను. సో ఇప్పుడు కూడా ఆ ఇష్టంగానే స్టిల్ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్. ఆల్రెడీ 27 years అయిపోతుంది. బట్ ఇప్పుడు కూడా నేను అదే స్పిరిట్తో ఎప్పుడైతే స్టార్టింగ్ ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యానో ఇప్పటికీ కూడా సేమ్ అదే ఎంతూజియాజం, అదే జీల్తో ఇప్పటికీ కూడా అలాగే చేస్తున్నాను. కష్టపడేది వర్డ్ లేదు, నేను ఇష్టపడే చేస్తున్నాను. సో 27 years గా ఒక జర్నీని అదే మోటివేషన్ తో కంటిన్యూ చేయడానికి లైక్ హూ ఇస్ యువర్ మోటివేషన్ యాక్చువల్లీ? నా స్పిరిట్, మోటివేషన్ అంతా కూడా మా ఫాదరే సార్. ఓకే. మా నాన్నగారు డాక్టర్ కె రామలింగ స్వామి గారు. ఆయన MSc అగ్రికల్చర్ అండ్ PhD. ఓకే. ఎక్కువగా ఈ చెరుకు మీద ఎక్కువ చాలా పరిశోధనలు చేశారు. సుమారు ఆయన 38 ఇంటర్నేషనల్ జర్నల్స్ రాశారు ఈ చెరుకు మీద. అలాగే ఈ టీవీ ఇంటర్వ్యూస్ కూడా 45 దాకా ఆయన ఇంటర్వ్యూస్ అవి కూడా ఇవ్వడం, రైతుల గురించి చాలా ఈ చెరుకు పంట మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఆయన ఎంతో కృషి చేశారు. ఓకే. చాలా మా ఫాదర్ ఎందుకు నేను ఇన్స్పిరేషన్గా ఎందుకు తీసుకున్నానంటే, ఈజ్ అ సింపుల్ మ్యాన్. యాక్చువల్గా ఇందాక మీరు ఒక క్వశ్చన్ వేశారు, ఈ నేషనల్ అవార్డు కానీ వీటికని కారణం. మా ఫాదరు నేను డాక్టర్ చేయాలనుకున్నాను ఆయన. ఓకే. కానీ ఆయన ఫెయిల్యూర్ సార్. అథెంటిసిటీగా మాట్లాడుకోవాలనుకుంటే 10th class వరకు చాలా బాగా చదివాం. మా నాన్నగారు నేను ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కదా మా ఫాదర్ PhD న్యూఢిల్లీలో చేయడం వల్ల 3 పిల్లల్ని అక్కడ పోషించుకునే స్థాయిలో అంతరాలు లేకపోవడం వల్ల మేము ఇప్పుడు ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో సరైన మానిటరింగ్ అంటే మిగిలిన అంత నేను పెద్దగా ఈ క్రికెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల నా ఇంటర్మీడియట్ పరీక్ష నేను ఫెయిల్ అయ్యాను. మా ఫాదర్ తాలూకా, మా నాన్నగారి తాలూకా మొట్టమొదటిసారిగా ఆయన కళల్లో నీళ్ళు చూడడం అనేది నా మనసుని బాగా కలిసిస్తుంది. అప్పటి వరకు నాకు ఓటం అంటే ఏంటో తెలియదు. నేను చాలా బాగా చదివాను. ఒక విధంగా దాంతో నేను కూడా చాలా తప్పు చేశానని భావం నాలో కలిగింది. అయ్యో.
కానీ అప్పటికి నేను ఇంటర్మీడియట్ వరకు బైపీసీ చదివాను. ఎప్పుడైతే మళ్ళీ నా తప్పు నేను తెలుసుకొని వెంటనే ఇన్స్టాల్మెంట్లో 4 సబ్జెక్ట్స్ పోయినాయి ఇంటర్మీడియట్లో. మళ్ళీ సప్లిమెంటరీ అనేవారు అప్పుడు. సప్లిమెంటరీ రాసి నేను 4 కూడా పాస్ అయ్యాను. పాస్ అయిపోయి ఇంకా బిఎస్సి నుంచి అంటే బైపీసీ నుంచి ఆర్ట్స్ నేను షిఫ్ట్ అయిపోయాను. ఓకే. నాది 93 ఏఎంఎల్ కాలేజ్లో బిఏ నాదే కాలేజ్ ఫస్ట్. ఒకే ఫస్ట్ క్లాస్ అది నాదే 93. కానీ అప్పటికే మా నాన్నగారు కళలు నేను నిజం చేయలేకపోయాను. ఆ టైంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ సోషల్ వర్క్ రావడం, సోషల్ వర్క్ కంప్లీట్ చేసిన వెంటనే బీఈడీ చేయడం, బీఈడీ చేసిన వెంటనే టీచింగ్ ప్రొఫెషన్లోకి నాకు నేనేదో టీచింగ్ ప్రొఫెషన్లో నేను ఇంట్రెస్ట్గా ఏం జాయిన్ అవ్వలేదు. మొదటిసారి ఏదో ఉద్యోగం వచ్చింది. అప్పటికే నేను చాలా నిరాశ నిస్పృహలోనే ఉన్నాను. మా ఫాదర్ తాలూకా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. సో టీచింగ్ ప్రొఫెషన్లో జాబ్ వస్తుంది, అయితే ముందు జాయిన్ అవుదాం అని చెప్పని జాయిన్ 1997 January 21 నా ఫస్ట్ నక్కపల్లి అయ్యన్నపాలెం విలేజ్ జాయిన్ అవడానికి వెళ్తున్నప్పుడు మా ఫాదర్ చెప్పిన మాటలు నేను చాలా బాగా ఇన్స్పైర్ చేశాను. ఆయన అప్పట్లో చెప్పిన మాటలు ఏంటంటే బెల్ బిల్ గంట కొడేస్తే డ్యూటీ అయిపోయినట్టు, నెల జీతం తీసుకున్నట్టు. అలా ఉంటే నువ్వు మామూలు టీచర్ గానే ఉండిపోతావు. బట్ యూ మస్ట్ బి యూనిక్. లేకపోతే అందరు టీచర్ లాగా నువ్వు మామూలుగా వెళ్తావు వస్తావు, మామూలుగా టీచరు అంతే. ఒకప్పుడు మీ నాన్నగారి పరిస్థితి కూడా అదే. సో తెలియక ప్రొఫెషన్లోకి ఎంటర్ అవుతున్నావు. ఎంటర్ అవుతున్నప్పుడు నీ దగ్గరికి వచ్చేది అందరూ కూడా పేద పిల్లలు వస్తారు. సో ఒకప్పుడు మీ నాన్న స్థాయి కూడా అదే. కాబట్టి ఎవరిని తక్కువగా చూడకు. ఏమో ఎవరేంటి అవుతారో తెలియదు, కానీ కొంతమందికైనా సరే నువ్వు మోటివేటర్గా ఉండాలి. నిన్ను చూసి స్ఫూర్తి పొందాలి. నీ దగ్గర చదువుకున్న పిల్లల తాలూకా భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఎవరిని కించపరచదు. ప్రతి పిల్లల్ని కూడా నువ్వు లవ్ అండ్ ఎఫెక్షన్తో చూడు, కంపల్సరీ వాళ్ళు మారతారు. ఇప్పుడు మేము కూడా చాలా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు చదువుకున్నాం అని చెప్పి ఆయన చెప్పిన మాటలు నాకు స్టిల్ ఎప్పుడు నాకు అది ఒక ఇన్స్పిరేషనల్ కోట్ అనమాట. సో దాన్ని ఇప్పటికీ కూడా నేను పాటిస్తాను. పిల్లలకి చదువు అంటే ఏదో మార్కులు లేకపోతే ఉద్యోగం కాదు, వాళ్ళ భవిష్యత్తు కదా ఒప్పుకున్నాను. వాళ్ళని మనం ఎంత ప్రేమిస్తాం వాళ్ళు కూడా మనల్ని అంతే పోతాం. సో వాళ్ళకి ఏదో పాఠం ఏదో కష్టంలా చెప్పామనుకోండి, వాళ్ళు కష్టంగానే ఫీల్ అవుతారు. అదే కష్టాన్ని కానీ ఇష్టంగా మారుస్తే అది ఇప్పటికీ కూడా వాళ్ళ జీవితాంతం గుర్తుంటుంది. సో నేను వెళ్ళిన ప్రతి స్కూల్ని కూడా నేను ఆ విధంగా నేను డెవలప్ చేశాను. అకాడమిక్గా, ఎన్విరాన్మెంటల్గా, సోషల్ వర్క్గా, ఈ 3 నేను ఎంచుకున్న రంగాలు. ఇవి నా ప్రతి మనిషికి కూడా జీవనాధారాలుగా నేను భావిస్తాను నా వ్యక్తిగతంగా. ఎందువల్లంటే ప్రతి వాడికి శ్వాస ఇచ్చేది ప్రకృతి. సో పర్యావరణం మీద ఇక్కడ అవగాహన ఉంటుంది. ప్రకృతిని ప్రేమించడం మొదలు పెడితే మనకు ప్రకృతి కాపాడుతుంది. అదే సమాజ సేవకాన్ని నువ్వు కానీ ప్రిపేర్ చేసుకోవాలి. మా స్కూల్ గోడ మీద ఉంటుంది ఎంటర్ టు లెర్న్, అవుట్ టు సర్వ్ అని. మా ప్రతి స్కూల్ గోడ మీద పైన రాయిస్తాం. నేర్చుకుంటూ వెళ్ళిన తర్వాత ఎక్కడో ఎవరికి చేయాలి? సమాజానికి సేవ చేయాలి. సేవ చేస్తే నీ హృదయం శుద్ధి అవుతుంది. సర్వీస్ చేస్తే ఆ కలిగే ఆనందం వేరు. విద్య, పర్యావరణం, సోషల్, ఈ 3 కూడా కంపల్సరీ కూడా నేను చేసిన ప్రతి స్కూల్లో కూడా పిల్లలకి నేర్పుతాను. సో విద్య ద్వారా వాడికి జ్ఞానం వస్తుంది, పర్యావరణం ద్వారా వాడికి ప్రకృతి మనం కాపాడుకోగలుగుతాడు, సోషల్ సర్వీస్ ద్వారా వాడికి ఆనందాన్ని పొందుతాడు. సో ఈ 3 మనిషికి కావాలి. ఈ 3 నేర్పితే ఆటోమేటిక్గా ఒక సమాజానికి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అందించిన వాడిని అవుతాను నేను సిస్టమ్ అదే ఫాలో అవుతాను. సో నా తాలూకా గైడింగ్ స్పిరిట్, నా మోటివేటర్, నా ఇన్స్పిరేషన్ అంతా కూడా మా నాన్నగారు. సార్ ఫస్ట్లీ మీరు మీ సెల్ఫ్ ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ అని ఎప్పుడు అనుకోవద్దు. బికాజ్ ఐ థింక్ లైక్ ఫెయిల్యూర్స్ తెలిసిన వాళ్ళే ఇంత గొప్ప స్థాయికి ఎదుగుతారు అనేది ఉంటుంది. సో ఆ రోజు మీరు అలా ఫెయిల్ అవ్వడం అంటే మీరు ఫెయిల్ అవ్వలేదు, లైక్ మీరు అలా ఫీల్ అవ్వడం, ఈ రోజు మీరు ఇన్ని అవార్డ్స్ ఆర్ఎల్స్ ఈ పొజిషన్లో ఉండడం మేబీ అదే రీజన్ అయి ఉండొచ్చు. ఆర్ఎల్స్ మీ నాన్నగారు మీకు చెప్పిన మాటల వల్లే ఈరోజు మీరు ఈ స్థాయిలో అన్నారు. అండ్
మీరు అన్నారు కదా లైక్ నాకు టీచర్ ప్రొఫెషన్ ఇష్టం లేదు అని. స్టార్టింగ్ బిఫోర్ Before జాయినింగ్ joining. సో ఫస్ట్ డే యాజ్ ఎ టీచర్ మీ ఫీలింగ్ ఎలా ఉండేది? ఆర్ అనుకున్నారా లైక్ ఇంత లాంగ్ జర్నీ వస్తుందని? మంచి క్వశ్చన్ ఇస్తారు. యాక్చువల్గా ఇందాక నేను చెప్పలేదు, నేను మా ఫాదర్ పిహెచ్డి చేసే టైంలో నేను ఆంధ్ర ఎడ్యుకేషన్ సెకండరీ స్కూల్ అని చెప్పి న్యూఢిల్లీలో ఉండేది. ఆ స్కూల్లో మేము 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక టోటల్ ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి స్పాట్ డిబేట్ అని పెట్టారు. అంటే అప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళు టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ ని బట్టి మనం మాట్లాడాలి స్పాంటేనియస్ గా. ఓకే. ఆ డిబేట్ లో నాకు ఫస్ట్ వచ్చినప్పుడు November 7, 1983 ఆంధ్ర భవన్ లో అప్పుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి గారు అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నాను. ఆయన చేతుల మీదుగా నా జీవితంలో మొట్టమొదటి అవార్డు ఆయన చేతుల మీదనే తీసుకున్నాను. సో అప్పట్లో ఆయన చూడటమే ఒక భాగ్యం. అలాంటిది ఆయన దగ్గరికి వెళ్ళి అవార్డు అందుకున్నాడు. ఫస్ట్ మా నాన్నగారు వాళ్ళు నమ్మలేదు. అక్కడికి వెళ్ళి నీకెవరు ఇస్తారు అవార్డు, అంత దూరం ఆంధ్ర భవన్కి వెళ్ళి అంటే. అప్పట్లో ఆంధ్ర భవన్ వెళ్ళాలంటే రాను పోను బోర్డు డబ్బులు అయ్యి ఫోన్లో ఎందుకో ఫోన్ మామూలు పెడితే అప్పుడు వెళ్ళి తీసుకున్నాను అవార్డు. మా ఫాదర్ అందరి సమస్యలు సుమారు 50,000 మంది ఉంటారు. సో అది నాలో తెలియని గర్వాన్ని కూడా డెవలప్ చేయండి. అందరూ ఒక హీరోని చూసినట్టు చూసేవారు. ఎన్టీ రామారావు గారు అవార్డు అందుకున్నారు, వీడు అవార్డు అందుకున్నాడు అనేసరికల్లా నాలో తెలియని గర్వం కూడా రావచ్చు. వీడు బాగా చూస్తాడు, దానివల్ల నాలో తెలియని హీరో వర్షిప్ తెలియదు. నా ఇంటర్మీడియట్ పరీక్ష పోవడానికి కూడా సగం కారణం కూడా అదే అయ్యి ఉండొచ్చు. చదువుపోయిన రాసిగలం అని ఓవర్ కాన్ఫిడెన్స్. సో ఈ రెండు కూడా నా జీవితంలో చాలా నాకు మంచి పాఠాలు నేర్పాయి. అంటే ఓటమి ఎదురైనప్పుడు ఎలా మళ్ళీ తిరిగి నిలబడాలో చూసారు. స్వామి వివేకానంద అంటారు, కెరటాలు చూస్తాను చాలా గర్వంగా ఉంది ఆ పడి లేస్తున్నందుకు అంటారు. సో నేను ఎప్పుడైతే మళ్ళా నేను ఇంటర్మీడియట్ పరీక్ష పోయిన తర్వాత మా ఫాదర్ అనుకున్న డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. ఏ విధంగానైనా సరే మా ఫాదర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి అంటే మా నాన్నగారికి మంచి పేరు తేవాలి. నేను ఆ మోటోతోనే నేను టీచింగ్ ప్రొఫెషన్కి ఎంటర్ అయ్యాను. టీచింగ్ ప్రొఫెషన్కి ఎంటర్ అయిన తర్వాత నేను పనిచేసిన ప్రతి స్కూల్ కూడా మామూలు స్కూల్స్ లో ఉంది. నేను ఏ విధంగా వీటిని మార్చగలను అన్న కాన్సెప్ట్ తో నేను ఇప్పుడు కృషి చేశాను. యాక్చువల్గా నాకు మొదటి అపాయింట్మెంట్ 97 January 21 నక్కపల్లి దగ్గర అయ్యాను బాగా. నేను అప్పుడు ఆంధ్ర నుంచి మాస్టర్ సోషల్ వర్క్ చేసిన వెంటనే వెళ్ళిన మొట్టమొదటి అంటే అక్కడ డ్యూటీలో అంటే జాబ్ లో జాయిన్ అవుతున్నాం. జాయిన్ అవుతున్నప్పుడు అక్కడ 2 టీచర్స్ ఉండేవారు, నేను ఇంకొక ఆయన. 15 మంది ఎంతమంది పిల్లలు అక్కడ. మా నాన్నగారు చెప్పిన పేదరికం అంతా కూడా క్లాస్ రూమ్ లో కనబడింది. చాలా మంది పిల్లలకు 97 లో అప్పుడు పిల్లలు చాలా మంది ఓన్లీ డ్రైర్ ఒకటే వేసుకొని వచ్చిన పిల్లలు, నా షర్ట్ కూడా చాలా మంది వేసుకోలేదు. చాలా చిన్న కుగ్రామం. వెళ్ళినప్పటికి మా టీచర్ నాకు, సార్ మీరు 1వ తరగతి చెప్పండి, 2వ తరగతిని నేను 3-4 అయితే నేను చెప్తానులేండి స్టార్టింగ్ కదా అని చెప్పి. అంటే అలాగేనండి చాలా అయిపోయిన తర్వాత బోర్డు మీద రాసిన తర్వాత అసలు ఏంటుంటాయో కూడా నేను అప్పుడు మర్చిపోయాను. అప్పుడు వర్ణమాల తీసుకొని అప్పుడు నేను ప్రిపేర్ అయ్యి అప్పుడు చెప్పడం మొదలుపెట్టి. సో పిల్లలకి నాకు బాండింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, నాకు ఆ ఊరికి లోపలికి రావడానికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. నేను వచ్చినప్పుడల్లా ఫస్ట్ లో వచ్చిన ఏం చేసేవాళ్ళంటే పిల్లలందరికీ ఏవో షర్ట్లు కానీ లేకపోతే పిల్లలకి చాక్లెట్స్ మాత్రం రోజు పట్టుకెళ్ళి. నేను వస్తానని చెప్పి పిల్లలందరూ కూడా 1/2 కిలోమీటర్ వచ్చి ఊరికి ఎంట్రన్స్ లో నించుండేవారు. నేను వచ్చేటప్పుడు పిల్లలందరూ నాతో పాటు మేషర్ వస్తారని చెప్పి చాలా ఆనందంతో మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్తున్నప్పుడు మళ్ళీ నేను అక్కడ వరకు కూడా వాళ్ళు నాతో పాటు వచ్చేవారు. సో బాండింగ్ అనేది ఎంతవరకు, నేను అక్కడ 1.5 పనిచేసాను. 1.5 ఎంతవరకు అయిపోయిందంటే దాని తర్వాత నాకు తురకలపూడి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అంటే మొట్టమొదటి నా ఎక్స్పీరియన్స్ అంటే పిల్లలతో బాండింగ్ డెవలప్ అవుతే ఎలా ఉంటుందంటే, గ్రామం అంతా కూడా ఏడుపులు, మా మేషర్ వెళ్ళిపోతున్నాను. నాకు మనసులో ఎలా ఉందంటే నేను దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్న భావంలో నేను. వాళ్ళు చాలా బాధపడిపోయి
నాతో పాటు వాళ్ళు కూడా గ్రామం అంతా వచ్చేస్తుంది నన్ను సెటప్ ఇవ్వడానికి. ఎక్కడి వరకు నక్కపల్లి బస్ స్టాప్ అంటే నక్కపల్లి బస్ స్టాప్ అక్కడ 4 కిలోమీటర్లు. ఈ జనం చూసి ఊర్లో రోడ్డు మీద వాళ్ళందరూ ఏమైంది ఏంటంటే మా మేషర్ వెళ్ళిపోతున్నారు అని చెప్పని వీళ్ళు వేడు. ఓకే. నాకు ఏంటి వీళ్ళు ఎంత అభిమానం చూపించారు. నేను ఇచ్చింది ఏమీ లేదు, చేసింది పిల్లలకి పాఠం చెప్పాను. వాళ్ళు వెళ్ళేటప్పుడు జస్ట్ వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్ తీసుకెళ్ళాను. అంటే పిల్లల్ని ప్రేమిస్తే వాళ్ళు ఎంత ప్రేమిస్తారా అనిపించి నాలో తెలియని ఆనందం కానీ అదొక స్పిరిట్ గా పనిచేస్తాను. అక్కడి నుంచి నేను ఇంకా ఆ అభిమానం మాత్రం ఇప్పుడు నా గుండెలో పురించుకున్నాను. చాలా బాగుంది సార్. అంటే నేను జనరల్ గవర్నమెంట్ స్కూల్ షాట్లో ఎక్కువ చూడలేదు కూడా ఎలా ఉంటది ఏంటి అని. బట్ మీరు చెప్తుంటే నాకు కూడా ఇప్పుడు అథెంటిసిటీగా అంటే వాస్తవంగా చెప్తున్నాను. 97లో జాయిన్ అయ్యి జనవరిలో 98 ఆగస్టులో నేను సంవత్సరంలో నేను పిల్లలకి ఎంత బాండింగ్ అంటే టీచర్ కి స్టూడెంట్ కి మధ్య బాండింగ్ ఎంతైతే ఉంటుందో దానికి ఉదాహరణ కూడా నేను చెప్తున్నాను. నాకు బస్సు కింద నేను కూడా ఇచ్చేది అయ్యో ఏంటి ఈ పిల్లలు ఇంత. నాకు అప్పటి వరకు ఏంటంటే నేను దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతున్నాను అనుకున్నాను. కానీ వాళ్ళందరూ కూడా ఆమె చూపించిన అబ్బాయి చూసారు. నేను వెళ్ళడానికి తర్వాత ఇష్టపడలేదు, తప్పదు కాబట్టి. సార్ అంటే మీరు ఇప్పుడు చాలా వరకు నాకు తెలిసి లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ఇస్తూ ఉంటారు. సో మీరు నమ్మిన ఒక కాన్సెప్ట్ అది నాకు చాలా బాగా నచ్చింది, లైక్ ఇంటిగ్రేటెడ్ ఎకో ఫ్రెండ్లీ రెస్పాన్సిబుల్ ఎడ్యుకేషన్ అని. సో దాని థాట్ ఎలా వచ్చింది అసలు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? యాక్చువల్గా మేము 98 ఆగస్టులో తొరకలపూడి స్కూల్ అంటే బుచ్చిపేట మండలంలో స్కూల్కి నేను ట్రాన్స్ఫర్ అయ్యి. ఓకే. సుమారు అది 1 ఎకరం ఉంటుంది ఆ ప్లేస్. ఈ స్కూల్ ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఓన్లీ 2 క్లాస్ రూమ్స్ ఉంటాయి. ప్లేస్ చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా మా ఫాదర్ మా ఇద్దరి మధ్య చాలా బాండింగ్ చాలా బాగుంది. మా ఫాదర్ అన్ని విషయాలు చెప్పేవారు. మట్టి వాసన దగ్గర నుంచి ఆ మట్టిలో ఏ బ్యాక్టీరియా ఉంటుంది ఇవన్నీ కూడా నాకు ఆయనతో మేము అందరం కలిసే భోజనం చేస్తాం. ఇప్పటికీ కూడా స్టిల్ ఇంటి దగ్గర అందరం కూర్చొని భోజనం చేస్తాం. భోజనం చేసేటప్పుడు మొత్తం అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. సో నాకు తెలియకుండా బహుశా మా డిఎన్ఏలో ఉండొచ్చు, మా రైతు వారి కుటుంబం కాబట్టి. సో ఇలా వర్మీ కంపోస్ట్ గురించి అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, లేకపోతే క్లైమేట్ చేంజ్ అవ్వచ్చు, లేదా డిజర్టిఫికేషన్ అవ్వచ్చు, ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి మా ఇంట్లో మా ఫాదర్ నాకు చెప్పేవారు. చెప్తే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే పాఠాలతో పాటు పిల్లల్ని ఎలా ఓన్లీ పాఠాలు అయితే వాళ్ళు బోర్డంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు పాఠాలతో పాటు సో వాళ్ళకి కోకరిక్యులర్ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ చూపించారు. పాఠంతో పాటు పాఠం అనేది కేవలం పాఠం చెప్తే ఉద్యోగం అవుతాం, అది నా జాబ్. అలా కాకుండా పాఠంతో పాటు ఇవి నేర్పామనుకోండి, పర్యావరణాన్ని దగ్గర చేయడం పిల్లల్ని. నేచర్కి ఎప్పుడైతే పిల్లలు దగ్గర అవుతుంటాడో చాలా విషయాలు నేర్చుకుంటారు. మనకి ఫస్ట్ స్పిరిచువల్ టీచర్ ఎవరంటే నేచర్ కాకపోతే మనకి అన్ని నేర్పుతుంది. సో ఏం చేసేవాళ్ళం అంటే స్కూల్లో ఇప్పుడు నేను చెప్తున్న మాట 99 సంవత్సరంలో జరిగిన మాట చెప్పి, ఈ పిల్లలు చెత్త అది పడేసేవారు స్కూల్స్. ఏది పుస్తకాలు అయితే లేకపోతే వాటర్. నేను వెళ్ళిన ప్రతి స్కూల్లో కూడా మెయిన్ ఫస్ట్ ఏంటంటే ఈ చెత్తది ఎకో ఫ్రెండ్లీ స్కూల్స్ కానీ నేను చూసేవాడిని. ఏ స్కూల్ వెళ్ళినా సరే అక్కడ పెద్ద బోర్డు ఉంటుంది ఎంట్రన్స్ లో, ఎకో ఫ్రెండ్లీ స్కూల్, నో ప్లాస్టిక్ జోన్ స్కూల్ అని ఉంటుంది. పిల్లలు ఎవరు ప్లాస్టిక్ తేను. అండ్ ఈ స్కూల్లో పడేసిన చెత్తను అంతటినీ కూడా ఎక్సెప్ట్ ప్లాస్టిక్ అండ్ గ్లాస్ ఎలాగా వేయరు, ప్లాస్టిక్ పిల్లలు తయారు. ఈ చెత్తను అంతటినీ కూడా మనం ఈ కంపోస్ట్ పిట్ అని పెట్టడం. దాని తర్వాత పిల్లలకు ఒక కాన్సెప్ట్ కొత్తది ఏంటంటే వెల్త్ ఫ్రమ్ వేస్ట్, వేస్ట్ ఫ్రమ్ వెల్త్, చెత్త నుండి సంపత్ తయారీ. అది ఎలా చేయాలని చెప్పి అక్కడ వానపావుల ఎరువులు, వానపావులు 2 రకాలు, బొరోయింగ్ అండ్ నాన్ బొరోయింగ్. నాన్ బోరింగ్ పంప్స్ కానీ ఒకసారి కొని 1 kg కొంటే ఆ మల్టిప్లై అయిపోతుంటాయి. ఈ విత్ ఇన్ 3 months లో ఈ గార్బేజ్ అంటే ఈ చెత్త అంతటి కూడా ఎరువుగా మార్చేసేప్పటికి అది రైతులకి, లోకల్ ఫార్మర్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీగా పనిచేసింది. వాళ్ళు ఏం చేశారు, పంగిడి అనే గ్రామం ఉంది పక్కని, పంగిడి అనే గ్రామం. రైతులకు అదొక డెమో పీస్ లాగా మాది వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు సొంతంగా ఒక 2 యూనిట్లు స్టార్ట్ చేశారు. ఒక ప్రైమరీ స్కూల్లో చేసిన యాక్టివిటీ అక్కడ రైతులకు స్ఫూర్తినిచ్చింది. పంగిడి కరక
సో మా స్కూల్లో ఇదంతా కూడా చేసిన తర్వాత మాకు అప్పుడు మా స్కూల్లో రేంజర్ గారు బేరా వినోద్ కుమార్ గారు, ఓకే ఆయన అప్పుడు మా స్కూల్కి ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నర్సరీ రేంజర్ గా ఉండేవారు. ఓకే మా స్కూల్లో సోషల్ ఫారెస్ట్ నర్సరీ వాటి మెయింటైన్ చేస్తాం. ఎర్న్ వై లెర్న్, ఎర్న్ వై లెర్న్, నేర్చుకుంటూ సంపాదించడం ఓకే అనే కాన్సెప్ట్ తో మా స్కూల్లో సోషల్ ఫారెస్ట్ నర్సరీతో మేము పెద్ద మాన్యుమెంట్ కూడా ఉంటుంది ఇప్పటికీ కూడా తొరకలపూడి స్కూల్లో. ఓకే చెట్లు లేనిదే బ్రతికే లేదు, మానవ జాతికి మెతికే లేదు అని చెప్పని ఒక కొటేషన్ తో ఒక పెద్ద స్తూపంలా కట్టించాం. ఓకే కట్టించి ఏం చేసామంటే మా స్కూల్లో వచ్చిన ఈ తాలూకా నర్సరీ ద్వారా మీరు వచ్చిన డబ్బుల్ని స్కూల్ డెవలప్మెంట్ కి మేము యూస్ చేసాం. చేసాం. ఓకే ఒకసారి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆయన రాహుల్ పాండే జూ క్యూరేటర్ గా చేసేవారు ఆయన. ఓకే ఆయన ఒకసారి అనుకోకుండా మరి స్కూల్కి రావడం జరిగింది. ఆయన వచ్చి ఆయన ఈ నర్సరీ ఇది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఓకే మరి కలెక్టర్ గారికి నోటు పెట్టారో లేదో తెలియదు, కలెక్టర్ గారు వస్తారు జేఎస్వి ప్రసాద్ గారు. ఓకే ఆయన అప్పుడు కరెక్ట్ చూసి ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టి ఒకసారి వీళ్ళు చేస్తున్న ఎలా చేస్తున్నారో ఏంటని చూడు ఒకసారి పరిశీలించండి అని చెప్పి. ఓకే సో ఆ టైంలో ఫారెస్ట్ ఆఫీసర్ అందరూ మా స్కూల్ నర్సరీలో మీటింగ్ పెట్టుకోవడం ఓకే చేసి అప్పుడు మీతో ఎలా చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా చెప్తారు. సో పిల్లలు చేసేవారు అవన్నీ కూడా, బ్రీడింగ్ ఎలా వేయాలి, ప్లాంట్స్ ఎలా వేయాలి అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు. సో అప్పట్లోనే కిడ్స్ ఫార్మింగ్ కమిటీ అని పెట్టాం. వాళ్ళే ఇవన్నీ చూసేవారు. సో ఒకసారి నేషనల్ ఫారెస్ట్ కమిషన్ వాళ్ళు వైజాగ్ వచ్చి వైజాగ్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా మా టీచర్ ని పిలవడం అదే మొదటిసారి. పిలిస్తే వాళ్ళకి అప్పుడు చెప్పడం జరిగింది మేము ఈ విధంగా చేస్తున్నాం, కానీ మాకు వచ్చిన అమౌంట్ లో సగం గవర్నమెంట్ కట్టవలసి వస్తుంది, అది స్కూల్కే వదిలేస్తే స్కూల్ కూడా బాగా డెవలప్ అవుతాం అని చెప్పడం. అదే విధంగా రాజా అంటూ తటబంద రోడ్డు ప్లాంట్స్ అవి లేకుండా ఖాళీగా ఉంది, ఆ చుట్టుపక్కల విఎస్ఎస్ వన సంరక్షణ సమితి ఆ డ్వాక్రా మహిళలతో టైఅప్ అయ్యి వేస్తే ప్లాంటేషన్ వేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు మా పిల్లలతో స్టార్టింగ్ మొక్కలు వేయించి అప్పుడు ఆ రోడ్ అన్ని కూడా ఇప్పుడు మహావర్షం అయిపోయింది, 12 కిలోమీటర్లు కూడా. ఈ స్కూల్స్ లో చేస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అయితేనేమి, ఈ సోషల్ ఫారెస్ట్ అయితే స్కూల్స్ లో లైవ్ మోడల్స్ వాటర్ హార్వెస్ట్ స్ట్రక్చర్ మోడల్స్ కట్టించడం జరిగింది. అంటే ఒక కొండ మీద నీరే మనం అనుకుంటుంటాం పిల్లలకి వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటి నేర్పుతాం, కొండ మీద పారే నీరుని పరిగెత్తే నీరుని నడిచేటట్టు చేయడం, నడిచే నీటిని భూములకు ఇంకోటి చేయరు, దాన్ని వాటర్ హార్వెస్టింగ్ అంటాం. ఎక్కడ స్పిల్వే కట్టాలి, ఎక్కడ కాంటూర్ ట్రెంచ్ కట్టాలి, ఆ నీరుని తాలూకా ప్రవాహం, నీరు కొట్టుకుపోతే ఏమవుతుంది, సారవంతమైన మట్టి అంతా కొట్టుకుపోతుంది. సో దాన్ని మనం సాయిల్ యూరేషన్ అంటాం. ఆ సాయిల్ యూరేషన్ కాకుండా సాయిల్ కన్జర్వేషన్ ఎలా చేయాలి, ఏరోమాటిక్ ప్లాంట్స్ ఎక్కడ వేయాలి, ఇవన్నీ కూడా మేము ఏం చేసాం లైవ్ డెమోగా సిమెంట్ తో కట్టించాం. అవన్నీ కూడా డ్వాక్రా మహిళలు తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకొచ్చు. సో ఇటువైపు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇటువైపు సోషల్ ఫారెస్ట్రీ, ఇటువైపు వాటర్ హార్వెస్ట్ స్ట్రక్చర్, యువతలో ఉపయోగించి మళ్ళీ పిల్లలందరికీ కూడా కోకరిక్యులర్ యాక్టివిటీస్, పిల్లలకి ఆటపాట, కొబ్బరి రేకులతో చేయడం, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా పెద్ద సక్సెస్ స్టోరీ. ప్రైమరీ స్కూల్ ఇవన్నీ అలా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఏప్రిల్ 2003 or 2004 జాయింట్ రివ్యూ మిషన్ టీమ్ ఫ్రమ్ లండన్ ఆ టీమ్ ప్రత్యేకించి మా స్కూల్ విజిట్ చేశారు. విజిట్ చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు, పిల్లలతో పేరెంట్స్ ఇంటరాక్ట్ అయ్యారు. ఏంటి ఇవన్నీ కూడా ఇది అసలు ప్రైమరీ స్కూల్లో లేదు, ఇది చాలా అని చెప్పి వాళ్ళు అప్రిషియేషన్స్ కూడా వచ్చారు. సో అప్పుడు 2002లో అప్పటికి అసలు యాక్చువల్ గా తిరుమల కృష్ణబాబు గారు ఇన్ఛార్జ్ కలెక్టర్. ఒకసారి వచ్చేటప్పుడు మా స్కూల్ రావడం చూసింది. మా స్కూల్లో చేస్తున్న ఇవన్నీ కూడా చూసి పొగోడాస్ ఉండేవి, 2 పొగోడాస్. అంటే మనం అంటే చూసారు ఇప్పుడు మనం దాబా వాటిలో కూడా ఇలా వేస్తాం. మేము అంతా కూడా లో కాస్ట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి చెట్టు ఏదో ఎండిపోయింది పొడిపోయింది, దాని 4 ముక్కలుగా కట్ చేసి దానికి కలర్స్ అవి వేసి నాలెడ్జ్ హబ్ అని ప్లేస్ పెట్టి ఆ లోపల కూర్చుని ఆ కలెక్టర్ గారు కూడా వచ్చి అందులోనే కూర్చుని పిల్లలందరూ అక్కడ కూర్చొని హోంవర్క్లు అవి రాసుకుంటారు అందులో, దాని హ్యాంగింగ్ గార్డెన్స్ లా పెట్టడం. సో ఇవన్నీ కూడా ఆయన చూసి 2002 నేను టీచింగ్ ప్రొఫెషన్ ఎంటర్ అయింది 97. 2002లో నాకు ఆయన చూసి నేను అప్లై చేయకుండా ఐఆమ్ ద విట్నెస్ అని చెప్పి డిఓ గారికి ఫోన్ చేసి మీరు కూడా వచ్చి స్కూల్ చూడండి అని చెప్పని ఆయన చెప్పడం,
నా 5 yearsకే డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం. అవును. అప్పటికి అసలు యాక్చువల్లీ 15 years ఉండేది. డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు అందరూ 10 or 15 years ఉండేది. ఓకే. కానీ 5 yearsకే ఆయన నా తాలూకా ఎఫర్ట్స్ అవి చూసి చేస్తూ ప్లస్ మా స్కూల్కి బౌండరీ వాళ్ళు కూడా ఆయన శాంక్షన్ చేస్తారు. ఓకే. సో అప్పటి నుంచి ఆ స్కూల్లో ఈ 11 years పిల్లలతో ఈ అక్షరాల చెట్లు అవి చేయించడం, అలాగే వరుసగా కొబ్బరి చెట్లు ఉండేవి ఆ స్కూల్. ఓకే. అవి ABCD అన్న టైప్ లో వాటికి ఒక్కో చెట్టుకి ఒకటి పెట్టి ఫ్రేమ్ చేయడం, నైస్. ఇలా ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అన్ని కూడా మేము చేయించడం జరిగింది. ఓకే సార్, అంటే ఇప్పుడు లైక్ ఇన్ని కాన్సెప్ట్స్ అన్ని చేస్తున్నారు, బట్ నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ మీరు పనిచేసిన స్కూల్లో క్లాసెస్ అనేది 8th or 7th వరకు ఉంటుంది అనుకుంటా. సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా లైక్ ఈ కాన్సెప్ట్స్ అనేది ఎలా బిల్డ్ చేస్తున్నారు? యాక్చువల్లీ నాకు 97 to 2020 డిసెంబర్ వరకు కూడా నేను ప్రైమరీ స్కూల్ టీచర్ గానే చేశాను. ఓకే. యాక్చువల్లీ నేను నేషనల్ అవార్డు కూడా మాక్సిమం ప్రైమరీ స్కూల్లో వచ్చినట్టాయి. ఇందువల్లంటే సర్వీస్ అంతా కూడా అప్డేట్. 2021 January 14th నాకు హై స్కూల్ కి ప్రమోషన్ వచ్చింది. ఓకే. సో నా అంతా కూడా ఈ జర్నీ అంతా కూడా నా ప్రైమరీ స్కూల్ తోనే గడిచిపోయింది. సో ప్రైమరీ స్కూల్లో నేను పిల్లలందరితో కూడా నేను కలిసిపోయాను. నేను ఇప్పుడు కూడా నా స్కూల్స్ కానీ మీరు చూసుంటే, అంటే నేను చేసిన స్కూల్స్ తురకలపూడి కానీ, మూలపేట కానీ, అచ్చిపేట కానీ, ఇవన్నీ స్కూల్స్ లో కూడా నాకు కుర్చీ మీద కూర్చొని ఇప్పుడు పాఠం చెప్పడం లేదు. నేను పిల్లలతో కూర్చొనే చెప్పేవాడిని. కింద కూర్చొని వాళ్ళతో కలిసిపోయి చెప్తాను. చైర్ అది నేను పెద్దగా ఇష్టపడను. పిల్లలతో పాటు కింద కూర్చొని చెప్తాను. ఇప్పుడైతే బెంచెస్ అవి ఇప్పుడు వచ్చాయి కానీ అప్పుడు మాకు చేసిన బెంచెస్ అవి కూడా చాలా తక్కువ ఉండేవి, ఎక్కువ బెంచెస్ లేవు. సో అప్పుడు కూడా పిల్లలతో కింద కూర్చొని నేను పాఠం చెప్పాను. సో ఆటోమేటిక్గా మీకు కానీ వాళ్ళని ముందు మీరు కానీ మీరు కొద్దిగా వాళ్ళ మీద కానీ ఎఫెక్షన్ కానీ చూపిస్తే, మనం ఎంత చూపిస్తూ వాళ్ళు ఎంత చూపిస్తారు. సో ఆటోమేటిక్గా కష్టమే ఉంటుంది. మీరు వాళ్ళతో కలిసిపోతే అసలు సెలవు ఎందుకు ఇచ్చారు సార్, సెలవు లేకుండా వచ్చేద్దాం అని చెప్పి చాలా మంది పిల్లలు మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ ప్రెజెంట్ అట్మాస్ఫియర్ మేము ప్రివైడ్ చేసాం. ఓకే సార్. అండ్ వన్ మోర్ కాన్సెప్ట్ వచ్చేసి హెల్దీ నేషన్, హ్యాపీ చిల్డ్రన్ హెల్దీ నేషన్. సో ఆ కాన్సెప్ట్ తో ఫుడ్ వేస్టేజ్ ఇవన్నీ రెడ్యూస్ చేద్దాం అనుకున్నారంట కదా. సో ఆ కాన్సెప్ట్ పిల్లలకి ఎలా అలవాటు చేస్తున్నారు? లైక్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఆర్డర్ చేస్తారు, హాఫ్ ఆఫ్ ద ఫుడ్ తింటారు, హాఫ్ ఆఫ్ ద ఫుడ్ వేస్ట్ చేస్తారు. సో పిల్లలకి ఎలాగా అలవాటు చేస్తున్నారు? ఇప్పుడు జనరేషన్ ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు. అంత ముందున్న జనరేషన్ ఇప్పుడు కూడా వేస్ట్ చేయలేదు. దే రెస్పెక్ట్ ద నేచర్ జనరేషన్ అంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్. ఇప్పుడు పిల్లలందరూ కూడా జంక్ ఫుడ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఈ మన తాలూకా ఫుడ్ ని ఎక్కువ ఇష్టపడట్లేదు. అందుకనే వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు కొద్దిగా నేర్పాలి. మనం పిల్లలకి చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదైనా పండగ అవుతుంది, మామిడి తోరణాలు కడతాం. ఎందుకు కడతామో తెలుసు? ఎవరికైనా చెప్పారా అసలు? తెలియదు. ఎందువల్లంటే మాప్ గ్యాదర్ అవుతాం, ఎక్కువ జనాభా గ్యాదర్ అవుతాం. ఆ జనాభా వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ని అవి తీసుకుంటాయి. ఆ ఉద్దేశంతో కట్టారు. అంటే మన పూర్వీకులు ముందు చూపున్నట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆవు పేడతో మనం ఇంత ముందు ఏం చేసేవారంటే కల్లాపు జల్లి ముగ్గు పిండితో ముగ్గులు వేసేవారు. ఎందుకంటే మనకు తెలిసింది ఏంటంటే ఆవు పేడతో కల్లాపు జల్లడం వల్ల అందులో యాంటీబయాటిక్స్ ఉంటాయి. ఇంకా పురుగులు ఏమైనా ఉండిపోతే ఆ ముగ్గు పిండితో పాటు పశువుల ఆహారంతో పాటు వాటిని తింటాయి. సో అదొక రోగ నిరోధక శక్తిగా అదొక పనిచేస్తుంది అని చెప్పి మన పూర్వీకుల తాలూకా తెలిసిన విషయం. ఎప్పుడైతే మనం పిల్లలకు చెప్తున్నామో వాటితో పాటు, అందుకనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ఇరుకువనపాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్ కి యథార్థం ఏంటంటే ఫస్ట్ నేను వచ్చిన మొదట్లో నేను అబ్జర్వ్ చేసింది అది. మాక్సిమం ఇంత అన్నం వేస్ట్ చేసేస్తున్నారు పిల్లలు. వేస్ట్ చేస్తుంటే వీళ్ళు ఎందుకు ఇంతలా వేస్ట్ చేస్తున్నారు, ఎవరెవరు వేస్ట్ చేస్తున్నారా అని చెప్పి 2 రోజులు లిస్ట్ అవుట్ చేసుకున్నాం నేమ్స్. చూస్తే 15 మంది దాకా కనిపించారు. ఆ 15 మందిని సెలెక్ట్ చేసి ఒకసారి చెప్పాను అన్నం పండడానికి ఇది కాదని. అయినా సరే వాళ్ళలో మార్పు రావట్లేదు. అందుకే నేను చేసిన ఆ 15 మందిని కూడా కమిటీ వేసి వాళ్ళ చేత మా స్కూల్లోని ఇప్పుడు వరి పంటకి వాళ్ళే ఇన్ఛార్జ్. వాళ్ళ చేత ఆ ధాన్యం పంట గురించి ఇప్పుడు వేస్తే వాళ్ళన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మా స్కూల్కి ఎనీ టైం రండి, మధ్యాహ్నం భోజనంలో అసలు ఫుడ్ అనేది వేస్టేజ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది దాని వాల్యూ. మనం చేస్తే తెలుస్తుంది అమ్మ ఎంత కష్టం ఉంటుందా అని చెప్పాను. వాళ్ళే అన్ని చేస్తున్నారు. ఆ వరి పంటను అంతా కూడా వాళ్ళే చూస్తున్నారు.
వాళ్ళే పండిస్తున్నారు, Hmm. ఫుడ్ కూడా వేస్టేజ్ అన్నది. తర్వాత మన ఫుడ్ కానీ మన విషయాలు కానీ వాళ్ళకి తెలియజేయాలి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ రాగి మాల్ట్ ఇస్తుంది, రాగి జావా ఇస్తుంది. ఓకే. చాలా మంది అది ఏంటంటే అది నల్లగా ఉందని చెప్పి చాలా మంది తాగట్లేదు. Hmm. వాళ్ళకి ఎవరు ఏం లేదురా మీకు హార్లిక్స్ అవి కూడా దీంతోనే తయారవుతుందిరా, కావాల్సింది అందులో ఫ్లేవర్ కలుపుతున్నారు, ఇదే ఒరిజినల్ రా అని చెప్పి అనుకోండి. వాళ్ళు చిన్న డెమో ఏం లేదు, అవును. మామూలు ఒరిజినల్ గా ఫ్రూట్ జ్యూస్ ఇచ్చాం అనుకోండి, Hmm. అందులో స్వీట్ చాలా తక్కువ ఉంటుంది, అవును. కానీ హెల్త్ పరంగా అదే మంచిది. అదే మంచిది. కానీ అందులో షుగర్ వేసేసి అన్ని వేసేస్తే ఆడికి అవుతుంది, ఆడు యాక్చువల్లీ అది ఇష్టపడతాడు, ఇది ఇష్టపడతాడు. ఇది. ఒకసారి కానీ వాడు కానీ దీని వల్ల ఇది మంచిదా అది మంచిదని వాడు చెప్పాం అనుకోండి, Hmm. ఆటోమేటిక్ గా వాళ్ళు అలవాటు అయిపోతారు. మా స్కూల్స్ లో అయితే మాత్రం నేను ప్రాక్టికల్ గా నాకు ఇప్పుడు ఇబ్బంది లేదు. Hmm. ఇందువల్ల వాళ్ళకి ఇవన్నీ చెప్తాను, వాటర్ గురించి చెప్తాను, టైం గురించి చెప్తాను. Hmm. టైం ఎలా రెస్పెక్ట్ ఉంటుంది, అవును. టైం ఎవరైతే రెస్పెక్ట్ ఇచ్చారో ఆటోమేటిక్ గా వాళ్ళ లైఫ్ కూడా పంక్చువల్ గా ఉంటుంది. Hmm. ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లో పిల్లలు కూడా వాటర్ వేస్ట్ చేయరు. ఓకే. ఎందువల్లంటే వాళ్ళకి తెలుసు ఈ సిమెంట్ కాంక్రీట్ జంగిల్ వల్ల ప్రతిదీ కూడా సిమెంట్ తో వాటర్ అసలు ఎంతైతే తీస్తున్నామో మళ్ళీ వాటర్ అంత అందించాలి భూమిలోకి, అవును. లేకపోతే వాటర్ అనేది దాని మీద అద్భుతమైన మేము ఇంతకుముందు చెప్పలేదు మీకు అసలు. తురకలపూడిలో పనిచేస్తున్నప్పుడు ఆ పిల్లల చేత మంచి అద్భుతమైన నాటికలు వేయించాము. ఓకే. చెట్లు మనము నీరు ప్రాణాధారం అని. ఓకే. సో ఆ పిల్లలు నాటికలు వేసితో సుమారు 76 ఇంకుడు గుంతలు తవ్వించాం. బా. ఉచ్చిపేట, అనకాపల్లి, కసింకోట, మునగపాక Hmm. మండలాల్లో పిల్లల తాలూకా ప్లేలెట్. దాని ఓకే. కాన్సెప్ట్ ఏంటంటే చెప్పొచ్చా ఆ ప్లేలెట్? చెప్పండి. అంటే మా స్కూల్లో పిల్లలు తురకలపూడిలో ప్రాథమిక పాఠశాల 5వ తరగతి చదువుతున్న పిల్లలు, 4వ తరగతి చదువుతున్న పిల్లల చేత ఒక 5 పిల్లల చేత అమ్మలక్కలుగా అంటే గృహిణులుగా వేషం వేయించి ఓకే. బోరింగ్ కొడుతుంటారు, హ్యాండ్ బోర్ Hmm. కొడుతుంటే నీళ్ళు రాదు. ఒక టీచర్ క్యారెక్టర్ టీచర్ వెళ్తుంటాడు, ఓకే. వెళ్ళి ఏమ్మా మళ్ళా దెబ్బలాడుకుంటున్నారా ఎప్పుడు తగ్గులేనా అని చెప్పని టీచర్ క్యారెక్టర్ చెప్తాడు. ఓకే. లేదు మాస్టర్ బాబు బోర్లోంచి నీళ్ళు రావట్లేదు, అది మాట్లాడుకుంటున్నాం అని. అవును, ఈ కాన్సెప్ట్ చెప్పారు ఆల్రెడీ. బోర్లో నీళ్ళు రాకపోవడం ఏంటి ఆండ్ అని చెప్పి ఆ టీచర్ వచ్చి బోర్ కొడతాడు. Hmm. కొట్టేటప్పుడు లేదు నీళ్ళు రాకపోవడం కాదు, భూగర్భ జలాలు అడుగంటిపోయాయమ్మా, అందువల్ల నీళ్ళు రాలేదంట. Hmm. అంటే మాస్టర్ బాబు భూగర్భ జలాలు అంటే ఏంటి మాస్టర్ బాబు అంటే అప్పుడు వాళ్ళకి చెప్తారు, భూమిలో ఉన్న నీరునే భూగర్భ జలాలు అంటారు. Hmm. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీపం కిరసనాలు దీపం బుడ్డు దీపం బుడ్డి. కిరోసిన్ ఉన్నంత వరకు దీపం వెలుగుతుంది, Hmm. కిరసనాలు అయిపోతే అయిపోతుంది. దీపం మారిపోతుంది. అదే విధంగా మరి భూమిలో నీళ్లు ఉన్నంత వరకు నీళ్ళు వస్తాయి, మరి భూమిలో నీళ్ళు అయిపోతే ఇలా బోర్ పనిచేయదు అంటారు. Hmm. అమ్మ మరి భూమిలో నీళ్ళు అయిపోతే ఇప్పుడు మరి భూమిలో నీళ్ళు ఎలాగ వేయాలి మాస్టర్ బాబు అని అడుగుతారు. నీళ్ళు వేయడం కాదు, మన అందరం కూడా ఇంకుడు గుంతలు తవ్వాలి, 2x2 కానీ 3x3 కానీ గొయ్యి తవ్వి అందులో పెద్ద పెద్ద ఇటుక బెడ్లు, Hmm. ఒక లేయర్గా చిన్న చిన్న ఇటుక బెడ్లు 2వ లేయర్ వేసి ఇసుకతో కానీ కొద్ది బొగ్గు కానీ వేస్తే గొయ్యిని కప్పితే నీరు అందులోకి Store అయి ఉంటుంది. ఇంకితే పొరపొరలోకి వెళ్ళి అప్పుడు భూగర్భ జలాలు మళ్ళీ పెరుగుతాయి అని చెప్తారు. Okay. అలాగా మాస్టర్ బాబు ఇప్పుడే మనం ఇంకుడు పోయి తవ్వుదాం అని చెప్తారు. Hmm. సో వర్షపు నీటిని సేకరించండి, భూగర్భ జలాలు పెంపొందించండి అని చెప్పి స్లోగన్స్ ఇస్తారు. Okay. ఇచ్చిన వెంటనే ఆ మోటివేషన్ తోని అక్కడున్న రూరల్ పీపుల్ Hmm. రెండయ్య మన ఇంటి దగ్గర ప్రతి స్కూల్ కి ఒక హ్యాండ్ బోర్ ఉండేది గవర్నమెంట్, ఆ పక్కన ఇంకుడు పోయి తవ్వేవాళ్ళు. ఓకే. మీకు స్వచ్ఛమైన అంటే 2002లో మా తురకలపూడిలో అప్పుడు బాగా టెంపరేచర్స్, Hmm. మా బోర్ ఫెయిల్ అవ్వలేదు, మా హ్యాండ్ బోర్. ఓకే. చుట్టుపక్కల మా విలేజ్ లో ఆ తురకలపూడి విలేజ్ లో మిగిలిన హ్యాండ్ బోర్లు అన్ని ఫెయిల్ అయ్యాయి. Hmm. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఇంకుడు గుంతలు తీయడం వల్ల మీకు నీరు అనేది మనం కాపాడుకుంటుంది. ఓకే. సరే, అంటే ఇప్పుడు మీరు ఈ చేసిన కార్యక్రమాల వల్ల మీకు ఎన్నో అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ అనేది వచ్చాయి. లైక్ అంటే జనరల్ గా ఎవరి కెరియర్ లో అయినా అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ అనేది ఒక బిగ్గెస్ట్ చాప్టర్. Yeah. సో మీరు ఆ చాప్టర్ ని ఎలా చూస్తారు, లైక్ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ ని? యాక్చువల్గా నేనైతే ఈ అవార్డ్స్ గురించి కూడా నాకు పెద్దగా ముందు తెలియదు. ఓకే. ఎప్పుడో కలెక్టర్ గారు వచ్చారు, Hmm. వచ్చిన వెంటనే నేను 5 years లో అప్పట్లో అదొక సంవత్సరం, 5 years లో డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకోవడం అన్నది, ఎందుకంటే దానికి 15 years సర్వీస్ ఉండాలి. అవును. కానీ నాకు 5 yearsకే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు ఈ ఎన్జిఓస్ అవనివ్వండి లేకపోతే చాలా సంస్థలు ఫేస్ చేయడం వలన నాలో తెలియని ఉత్సాహం ఇచ్చి, ఓకే. ఉత్సాహం ఇచ్చిన తర్వాత అబ్బా మనం చేసిన దానికంటే చేస్తే ఇలా గుర్తింపు ఉంటుందా, Hmm. రైట్ అని చెప్పి అదొక ఎడిషనల్ అవును, ఎనర్జీ అనమాట. మనం బూస్టింగ్.
సో ఇక్కడ నుంచి ఇక చేసుకెళ్ళిపోతున్నది 1 by 1 ఇంకా అవి వస్తూనే ఉన్నాయి. దాని తర్వాత నేను ఏం చేసాను సరే మా నాన్నగారు హ్యాపీగా ఫీల్ అవుతారని ఉద్దేశంతో నేను చేశాను. ఓకే. నాకు ఇప్పటికీ కూడా నేను ఆయన చనిపోయే వరకు కూడా నాకు డ్రీమ్ ఎలాగైనా సరే ఆయన సంతోషపెట్టాను. కానీ నా అదృష్టం ఏంటంటే 2012లో నాకు స్టేట్ అవార్డు వచ్చింది. ఓకే. స్టేట్ అవార్డు వచ్చినప్పుడు ఆయన చీఫ్ గెస్ట్, నేను సన్మాన గ్రహీతను. ఓకే. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు నాకు చాలా ఆనందం ఇచ్చాయి. ఓకే. ఆయన అప్పటి వరకు నేను రావణస్వామి గారు అబ్బాయి శ్రీధర్ అనేవారు. ఇప్పుడు శ్రీధర్ మేశ్వర్ వాళ్ళ నాన్నగారు రావణస్వామి గారు అంటున్నారు. వాడు ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్తాడు, ఇంకా టీచర్ గా వాడు సక్సెస్ అయ్యాడని చెప్పి మా నాన్నగారు అన్న మాటలు అప్పుడు నాకు అవి యాక్చువల్గా అయితే మాత్రం నేను మా ఫాదర్ నన్ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. అంటే నేను చేసిన తప్పును నేను నాకు ఇప్పటికీ కూడా నేను అనవసరంగా ఇంటర్మీడియట్ ఎందుకు తప్పు చేశానా, చదువుని ఎందుకు నెగ్లెక్ట్ చేశాను, ఇప్పుడు కూడా చాలా మంది పిల్లలకి ఇప్పుడు కూడా అదే చెప్తుంటారు. ఇంటర్మీడియట్ చాలా టర్నింగ్ పాయింట్. ఇట్స్ పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్. ఇంటర్మీడియట్ తెలిసి తెలియని వై అక్కడ మనం జీవితానికి మనం లైఫ్ ఇంకా జాగ్రత్త బ్యాలెన్స్ చేసుకుంటే సరైన పాత్వి మనం ఎన్నుకోవడం. కొత్తగా ఫ్రెండ్స్ వస్తుంటారు. సో వాళ్ళందరినీ ఏది మంచో ఏది చెడో కానీ నువ్వు జాగ్రత్తగా కానీ ఇంటర్మీడియట్ కానీ నువ్వు డిజైన్ చేసుకోగలిగితే యూఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అంతే కదా, మన లైఫ్ మనమే డిజైన్ చేసుకో. ఆ ఇంటర్మీడియట్ లో చేసిన చిన్న క్రికెట్ తప్పు వల్ల నేను మా ఫాదర్ తాలూకు హ్యాపీనెస్ వల్ల నేను చేశాను. సరే, జనరల్ గా అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం 5 years లో అవార్డు తీసుకున్న, అంటే జనరల్ మీరే అన్నారు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఫస్ట్ టైం 5 years లోనే మీరు తీసుకున్న, అంటే ముందు ఎప్పుడైనా జరిగిందా లైక్ ఎవరికైనా ఆర్ లేదు? సో ఆ ఫీలింగ్ ఎలా ఉండేది మీకు? యాక్చువల్గా నా 97 జాయిన్ అయ్యాను. 2002 September 5th నాకు డిస్ట్రిక్ట్ అవార్డు వచ్చింది. ఓకే. అప్పటి వరకు నాకు పెద్దగా వీటి మీద అవగాహన కూడా లేదు. యాక్చువల్లీ తిరుమల కృష్ణబాబు గారు అప్పుడు కేవలం 33 మందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. నా తాలూకా అంటే దాన్ని ఏమంటారంటే నా తాలూకా పని గురించి వాటి గురించి జిల్లా కలెక్టర్ గారు నా గురించి ఆయన చెప్పారు. ఆ 33 మందికి ఇచ్చారు. అప్పుడు అవార్డు ఇచ్చినప్పుడు తిరుమలకి సైటేషన్, అంటే ఒక విధంగా సైటేషన్ అనుకోండి. నా గురించి ఆయన చెప్పారు. నేను ఈ స్కూల్కి వెళ్ళాను, నేనే విట్నెస్ ఈ స్కూల్కి, నిజంగా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా సభాముఖంగా ఆయన వివరిస్తూ ద యంగెస్ట్ అవార్డీ ప్లీజ్ కమాన్ డయాస్ అని చెప్పి ఆయన నన్ను ప్రశంసిస్తూ చెప్పడం అది మొదటిసారి. సో అంత నిజంగా ఇంత హానర్ ఉంటుందా అనిపించింది. సో దాని తర్వాత నేను టీచింగ్ ఫీల్డ్ లో డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాం. 2012 స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు, 2021 నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు, 2019 నేషనల్ బెస్ట్ ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు. ఇవి కాకుండా ఎయిర్ ఇండియా అవార్డు, బ్రాడ్ అవుట్లుక్ లెర్నర్ టీచర్ అవార్డు అన్నమాట. సో బ్రాడ్ అవుట్లుక్ లెర్నర్ టీచర్ అవార్డు కూడా నేను 2003 హైదరాబాద్ రవీంద్ర భారతిలో తీసుకున్నాను. ఇవి కాకుండా ఐటీపీ అవార్డు, అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు, ఇవన్నీ ఎడ్యుకేషన్ లో తీసుకున్నాను. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ లో నేషనల్ బెస్ట్ పార్టిసిపేషన్ అవార్డు తీసుకున్నాను. వృషమిత్ర కన్నం శ్రీనివాసరావు మెమోరియల్ అవార్డు తీసుకున్నాను. యంగ్ ఎన్విరాన్మెంట్ అవార్డు తీసుకున్నాను. గ్రీన్ అవార్డు అని ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ లో తీసుకున్నాను. అదేవిధంగా సోషల్ వర్క్ లో ఒరిస్సా గవర్నర్ డాక్టర్ బిఎం రాజేంద్రన్ గారి చేతుల మీదుగా January 12th నేషనల్ యూత్ డే నాడు బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు తీసుకున్నాను. బెస్ట్ కమ్యూనిటీ ఆర్గనైజర్ అవార్డు డైరెక్టర్ ఆఫ్ ఫీల్డ్ పబ్లిసిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నాను. అలాగే సావిత్రిబాయి పూలే విశిష్ట పురస్కార్ కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ రిపబ్లిక్ డే పరేడ్ లో వైజాగ్ లో కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ గారి చేతుల మీదుగా బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు అందుకోవడం జరిగింది. అదేవిధంగా జె శ్యామలరావు గారు కలెక్టర్ గారి చేతుల మీదుగా బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు రిపబ్లిక్ డే పరేడ్ లో తీసుకోవడం జరిగింది. ప్రవీణ్ కుమార్ గారు ఐఏఎస్ కలెక్టర్ గారు చేతుల మీదుగా బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు తీసుకోవడం జరిగింది. రీసెంట్ గా ఈ ఇయర్ లో ఈ మేము చేస్తున్న కృషి గాను బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. 4 times సోషల్ వర్క్ లో రిపబ్లిక్ డే పరేడ్ లో నేను అందుకోవడం జరిగింది. సరే, ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి సార్? ఇవన్నీ కూడా నేను ఈ 3 fields లో తీసుకున్నానండి. ఎడ్యుకేషన్, మీరు ఏమన్నా స్టార్టింగ్ అన్నారు కదా, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, సోషల్ వర్క్, ఈ 3 జీవనాధారాలని. ఈ 3 కూడా నాకు తెలియకుండానే అసలు ఇవి ఉంటాయని నాకు తెలియదు. అపార్ట్ ఫ్రమ్ టీచింగ్,
నేను విన్నది ఏంటంటే మీరు ఒక గొప్ప సోషల్ యాక్టివిటీస్ కూడా. సో సోషల్ వర్కర్ గా 4 times అవార్డు కూడా వచ్చింది. అండ్ సో అంటే నేను ఇంకోటి కూడా విన్నాను, 12 months లైక్ వితౌట్ ఏ మంత్ తప్పకుండా 12 months ఏదో ఒక సోషల్ యాక్టివిటీ చేస్తానే ఉంటారని. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అసలు? యాక్చువల్గా సోషల్ వర్క్ అనేది మరి మాకు తెలియకుండానే మరి నా సబ్జెక్ట్ పరంగా నేను అందు మీద మరి పీజీ చేయడం వల్ల, లేకపోతే ముందే మాకు బిఏ కూడా సోషల్ వర్క్ నా స్పెషలైజ్. ఓకే. సో మేము విద్యార్థి దశలో ఉండగానే ఒకసారి అనకాపల్లిలో వైజాగ్ హెచ్పిసిఎల్ బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ అయినప్పుడు కూడా అక్కడి నుంచి చాలా మంది అనకాపల్లి వస్తారు. అప్పుడు చాలా మంది భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళందరికీ ఫుడ్ మేము సప్లై చేసేవాళ్ళం. అంటే డిగ్రీ చదువుతున్నప్పుడు, యూత్ గా ఉన్నప్పుడు. అదే విధంగా అప్పుడు లాతూర్ భూకంపం ఒకసారి వచ్చింది. లాతూర్ మహారాష్ట్రలో భూకంపం వచ్చినప్పుడు అనకాపల్లిలో అప్పుడు మేమందరం కూడా అంటే ఒక 20 మంది 25 మంది యూత్ ని మొబిలైజ్ చేసి మొత్తం అంతా కూడా అప్పట్లో మేము 22,470 రూపాయలు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ పంపించాం. డొనేషన్స్ కలెక్ట్ చేసి డోర్ టు డోర్. అలాగే 12 బస్తాలు బియ్యం పంపించాం. అంటే ఇవన్నీ కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమం. ప్లస్ పిల్లలకి ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ కండక్ట్ చేసి సమ్మర్ లో అవి చేసేవాళ్ళం. వీటితో చేయడం వల్ల మరి ఏంటో కానీ నాకు కొద్దిగా సోషల్ వర్క్ అంటే చాలా, ప్రతి మనిషి కూడా తనకున్న దాంట్లో ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. మెయిన్ అది ఉన్నప్పుడే మనం మనిషిగా పుట్టినందుకు మన తాలూకు సార్థకత జన్మకి. సో మేమేం చేసామంటే అప్పుడు పీజీ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా మేము ఇలా మామూలుగా చేసాం. ఇలా కాదు, ప్రతి ఒక్కరిని కూడా మనం చేయడం కాదు, మనతో పాటు కూడా సొసైటీని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి. యాక్చువల్గా మీరు ఇందాక అడిగిన దాంట్లో మేము తురకలపూడిలో ఉన్నప్పుడు 14 times ఒక ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ తో ప్రాజెక్ట్ పెట్టేవారు వాళ్ళు. ఒకసారి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే డిజర్టిఫికేషన్ అవ్వచ్చు, ట్రీస్ అవ్వచ్చు, దేని మీద. సో 14 times వర్క్స్ పెట్టి మా స్కూల్ ని నేను దాన్ని ప్రతి సంవత్సరం కూడా 14 సంవత్సరాలు కాన్సిక్యూటివ్ గా వితౌట్ ఎనీ బ్రేక్ సెలెక్ట్ అవ్వడం మా స్కూల్ సెలెక్ట్. సో అన్నిసార్లు కూడా దానికి ఎక్సలెంట్ గ్రేడ్ వచ్చాయి. ఎక్సలెంట్ గ్రేడ్ రావడంతో ప్రజల్ని పర్యావరణ పరిరక్షణ చైతన్య రథం ఒకటి స్కూల్స్ కి వెళ్ళి, ప్రైవేట్ కాన్వెంట్స్ కి వెళ్ళి వాళ్ళ తాలూకా బస్సుల మీద రెంట్ తీసుకొని దానికి పర్యావరణ స్లోగన్స్ వేసి గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలు చైతన్యపరిచి క్యాంపెయిన్ చేసేవారు. సో దాని మీద వాళ్ళు ఏం చేశారంటే అప్పట్లో మేము చేస్తున్న యాక్టివిటీస్ ప్రత్యేకంగా ప్రశంసిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ పంపించారు, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ హైదరాబాద్ వారు. సో 2001 నుంచి 2014 వరకు కూడా మేము కార్యక్రమాలు చేసాం. చేసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇది ఉన్నంత వరకు చేస్తున్నాం. 2014 తర్వాత ఇంకా వాళ్ళు హ్యాపీస్ గవర్నమెంట్. అప్పుడు మేము ఏం చేసామంటే ఇలా కాదు, ప్రజలు మనం అలాగే చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలను, ప్రశాంతంగా ఉండాలను, ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి ఉండాలి. సో ప్రకృతితో పాటు మనం నడవాలి. అందులో మనం భాగస్వాములు అయ్యాం అనుకోండి, అందరినీ భాగస్వామి చేసాం. సో అది చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఏం చేసామంటే 2014 June 5 ఆ రోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. అప్పుడు మాకు ఈ గైడెన్స్ అది ఇచ్చినటువంటి అప్పుడు రేంజర్ గారు వినోద్ కుమార్ గారిని దానికి చీఫ్ గెస్ట్ గా పిలిచి ఆయనతో జెండా ప్రారంభించి గ్రీన్ వాక్ అని మొట్టమొదటి కార్యక్రమం చేసాం. సో అప్పటి నుంచి ఏం చేసామంటే అప్పటి నుంచి నెలకి 100 రూపాయలు, మిగిలింది నా జీతం నుంచి 1/4 నేను స్కూల్ అవ్వచ్చు, గ్రీన్ క్లబ్ అవ్వచ్చు, సోషల్ వర్క్ అవ్వచ్చు, ఈ మూడింటికి కూడా కేవలం నా శాలరీ నుంచే. అలాగే నేను జీతమే బతుకుతున్న వాడిని. నాకున్న దాంట్లో కొద్దిగా నేను ఇస్తాను, నేను చేస్తాను. నా సొసైటీని నాకు ఎంతైతే వస్తుందో నేను అందులోంచి కొద్దిగా నేను ఇస్తాను. సో ప్రతి నెల కూడా 100 రూపాయలు వేసి, అప్పుడు ఆల్రెడీ 12 సంవత్సరాలు గడిచిపోయి వస్తాయి. 12 సంవత్సరాలు ప్రతి నెల కూడా ఏదో కార్యక్రమం. ఇందులో వృద్ధులు ఉన్నారు, యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అందరు భాగస్వామ్యం. జనవరి వచ్చింది అనుకోండి జూట్ బ్యాగులు పంపిణీ కార్యక్రమం, ఫిబ్రవరి వచ్చింది అనుకోండి మొక్కలు నాటే కార్యక్రమం, మార్చి వచ్చింది అనుకోండి March 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, March 21 ప్రపంచ అటవీ దినోత్సవం, March 22 వరల్డ్ వాటర్ డే. ఈ 3 దినాలు పురస్కరించుకొని దేవాలయాలన్నింటిలో కూడా
ధాన్యం కుంచులు, నీరు తాగే పాత్రలు, పశువుల గూళ్ళు ప్రతి దేవాలయంలో ఏర్పాటు చేస్తాం. ఏప్రిల్ పార్కుల్లో కడతాం పశువుల గురించి. మే కూడా ఎక్కడైనా ప్లేస్ ఉంటే అక్కడ కూడా పడతాం. June 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ పిల్లలకి ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఈ లో కాస్ట్ తో ఈ ఎన్విరాన్మెంట్ ఉపయోగపడేవి, రక్షాబంధన్, రాఖీస్, చెట్లు కట్టడానికి అవన్నీ తయారు చేస్తాం. జూన్ మళ్ళీ వచ్చేసరికి వరల్డ్ ఎన్విరాన్మెంట్, జూన్ లో ఈ కాంపిటీషన్. జూలై వర్షాలు పడతాయి కాబట్టి ప్లాంటేషన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. బై గాడ్ గ్రేస్ ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి వచ్చిందంటే 3,000 మట్టి వినాయక విగ్రహాలు, వాటితో పాటు రథకథ పుస్తకాలు, దాంతో పాటు మొక్క, ప్లస్ పసుపు కుంకుమ వేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతుంది. అప్పుడు స్టిల్ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది. గ్రీన్ గణేష్ క్యాంపెయిన్ అంటే మళ్ళీ దసరా వస్తారు. మళ్ళీ దసరా అయిన తర్వాత సీడ్ బాల్స్ విసిరే కార్యక్రమం లేదు. విత్తన బంతులు, దేశీయ విత్తనాలు అన్ని కూడా మేము సేకరించి బాల్స్ లా తయారు చేసి కొండల మీద మూలపేట కొండ కానీ, సత్యరామూర్తి కొండ కానీ, అలాగే ఇక్కడ ఆ లోపల తోటడ అవతల సన్యాసి కొండ ఉంది, కొండల మంచి విసిరే కార్యక్రమాలు పెడతాం. తర్వాత నవంబర్ వచ్చేసరికల్లా మళ్ళీ ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తాం. డిసెంబర్ లో గ్రీన్ వాక్ అని పెడతాం. దానికి అంతటికీ కూడా మా రేంజర్ గారు, ఆయన గౌరవ సలహాదారులు, ఆయన హోస్ట్ చేస్తారు. అందరు కూడా ఆ రోజు అందరూ కూడా గ్రీన్ వాక్ చేసుకుంటూ ఆ కార్యక్రమం చేసుకుంటూ, ఆయన ఇచ్చే మంచి మార్నింగే కాబట్టి మొత్తం అంతా కూడా టిఫిన్స్ అవి కూడా ఆయన స్పాన్సర్ చేస్తూ ప్రజల్లో చైతన్యపరుస్తూ ఫ్లాష్ కార్డ్స్ ద్వారా ఈ కార్యక్రమం. సో ఎవ్రీ మంత్ ఏదో కార్యక్రమం ఉంటుంది. ప్రతి కార్యక్రమం అందరూ భాగస్వాములు అవుతారు. నాతో పాటు వాళ్ళు చేస్తారు. ఏంటంటే అనకాపల్లి ఒక 6 years బ్యాక్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ట్యాప్స్ ఉంటాయి కదా, ట్యాప్స్ దేనికి కూడా బిరడాలు లేవు, వాటర్ అలా పోతుంటారు. ఒక రోజు అంతా కష్టపడి తిరిగి మార్నింగ్ 8 to night 9 o'clock 78 బిరడాలు బిగించాం. అంటే వాటర్ ఎంత వేస్ట్ చాలా కదా. నీరు లేకపోతే ఊరు లేదు, నారు లేదు. జలాన్ని జీవం అనడంలో దాని ప్రాముఖ్యత ఉంటుంది. మన తాలూకా మెటాబాలిక్ యాక్టివిటీస్ అన్ని కూడా మీరు తాగే వాటర్ తాలూకా క్వాలిటీ మీద ఆధారపడి ఉంటాయి. సో ఆ వాటర్ ని వేస్ట్ చేసే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా గ్రీన్ క్లబ్ ద్వారా చేపడుతుంది. కేవలం 100 రూపాయలతో గత 12 సంవత్సరాలుగా ప్రతి నెల కార్యక్రమం చేస్తూ అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ పర్యావరణం పట్ల ఈ కార్యక్రమం చేస్తున్నాం. సార్, అండ్ 100 rupees అనే థాట్ ఎందుకు వచ్చింది? బికాస్ ఎందుకంటే ఎందుకు ఇచ్చానంటే, జనరల్ గా నేను నా ఉద్యోగం వచ్చినప్పుడే నేను ఏమనుకున్నానంటే, నా జీవితం నుంచి ఎంతో కొంచెం చేద్దాం, దేనికంటే చేయాలి. అప్పటి వరకు కూడా నేను అంటే ఇందాక మీరు క్వశ్చన్ ఇస్తారు, నేను అప్రోచ్ అవుతున్న విద్యా విధానం కూడా ఇంటిగ్రేటెడ్, ఎకో ఫ్రెండ్లీ, సోషల్లీ రెస్పాన్సిబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే అందులో నాతో పాటు ఇంకో టీచర్ ఉంటారు. ఆ టీచర్ ఎవరంటే నేచర్. మీరు నేను పనిచేసిన స్కూల్ మోల్పేట అవ్వచ్చు, అచ్చిపేట అవ్వచ్చు, తొరకలపూడి అవ్వచ్చు, నాతో పాటు అక్కడ నేచర్కి అన్ని ఉంటాయి. బర్డ్స్ కు రెస్ట్ యూనిట్ ఉంటుంది. పశువులు వచ్చి అక్కడ వాళ్ళకి పిల్లలందరూ కూడా తెచ్చినవన్నీ కూడా ఆ వాటర్, ఆ ఫుడ్ గ్రెయిన్స్ అన్ని కూడా ఆ రెస్ట్ యూనిట్ లో అక్కడ పెడుతుంటారు. పిల్లలు ఆ వచ్చి తింటుంటాయి. మీరు ఏ స్కూల్లో లేవు అవన్నీ కూడా, బర్డ్స్ రెస్ట్ యూనిట్ కానీ, ఈ పశువులకి ధాన్యం పూజలు అవన్నీ కూడా స్కూల్స్ లో వెళ్ళాలనుకుంటాయి. సో ఈ సిస్టమ్ లో నాతో పాటు నేచర్ ఉండడం వల్ల ఈ పేరెంట్స్ కూడా అందులో అట్రాక్ట్ అవడం వల్ల, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ వానపా మీరు ఇంట్లో వ్యర్థాలతో చేసుకోవచ్చు. దాన్ని నమ్మితే డబ్బులు కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ గా వాళ్ళకు సపోర్ట్ గా కూడా ఉంటుంది సిస్టమ్. ప్లస్ కమ్యూనిటీ అప్రోచ్, తల్లిదండ్రులు భాగస్వామ్యం చేస్తాం, గ్రామస్తులు భాగస్వామ్యం చేస్తాం. సో వాళ్ళు భాగస్వామ్యం ఎప్పుడైతే చూసామో మరింత బాధ్యత పెరుగుతుంది. అది స్కూల్ సక్సెస్ ఇండికేటర్. ప్రజల భాగస్వామ్యంతో పాఠశాల అభివృద్ధి చెందితే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. దానివల్ల నేను ఆ సిస్టమ్ ఫాలో అవుతున్నాను. ఇప్పటికీ కూడా మీకు నేను అదే విధానం కొనసాగుతున్నాను. సార్, ఒక క్వశ్చన్ ఏంటంటే, లైక్ మీ లైఫ్ లో లైక్ అంటే మేము చూసింది ఏంటంటే సోషల్ వర్కర్ ఆర్ నేషనల్ అవార్డ్ విన్నర్స్ ఆర్ అచీవ్మెంట్స్ అన్ని, టీచర్, తర్వాత అవార్డ్స్ అండ్ సోషల్ వర్కర్. కానీ మీ లైఫ్ ని మీరు ఒక్క సెంటెన్స్ లో డిస్క్రైబ్ చేయాలనుకుంటే ఎలా ఉంటుంది? సార్, మనిషి ఎక్కడో చదివాను, పుట్టేటప్పుడు ప్రాణం మాత్రం ఉంటుంది, పేరు ఉండదు. చనిపోయేటప్పుడు పేరు మాత్రం ఉంటుంది, ప్రాణం ఉండదు. ఆ పుట్టేటప్పుడు మరణించేలోపు ఇదే లైఫ్. అంటే పుట్టడం గొప్ప కాదు, మంచి పంచుతూ బతకడం గొప్ప. సో మన జీవితాన్ని ఊపిరిని ఎలాగా నిలబెట్టుకోలేము.
కనీసం ఈ పేరైనా నిలబెట్టుకున్నాను. వావ్! ఉన్నంతలో మంచి చేస్తూ పెద్ద పెద్ద నాకు పెద్ద ఆశలు లేవు, పెద్ద కోరికలు లేవు. నా దగ్గర చదువుకున్న పిల్లలందరూ బాగుండాలి, హ్మ్. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఉండాలి. హ్మ్. మన తాలూకా డ్యూటీ ఏంటంటే బీయింగ్ ఏ హ్యూమన్ వీ షుడ్ హ్యాండ్ ఓవర్ ఎ హెల్తీ అట్మాస్ఫియర్ టు నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్. ఓకే. మన తల్లిదండ్రులు మనకు ఆస్తులు ఇవ్వచ్చు, హ్మ్. కానీ రాబోయే తరాలకి మన తాలూకా బాధ్యత ఏంటంటే పరిశుభ్రమైన గాలి, పరిశుభ్రమైన వాతావరణాన్ని నెక్స్ట్ జనరేషన్స్ ఇవ్వాలి. హ్మ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు, ఏదైనా సరే అది మన బాధ్యత. హ్మ్. అది మన పిల్లలకు నేర్పిస్తే తప్పనిసరిగా ఒక మంచి సిటిజన్ అవుతారు. హ్మ్. ఏదో ఒక ఇంటర్వ్యూలో శేఖర్ కపూర్ అంటారు, బ్యాండెడ్ క్వీన్ తీసిన డైరెక్టర్. అవును. పర్యావరణ ప్రేమికులు ఉంటే పర్యావరణాన్ని ప్రేమిస్తే వాళ్ళ సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. అవును. ఎందుకంటే వాడు చెడ్డ పని అనేది చేయలేదు. హ్మ్. మొక్కలు ప్రేమించిన వాళ్ళు మీకు సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. అవును. సో పిల్లల్ని నేను ఆ జనరేషన్ నేను అదే తయారు చేస్తున్నాను. ఓకే. చదువుతో పాటు పర్యావరణం కూడా వాళ్ళు రక్షించుకోవడంలో వాళ్ళ పాత్ర చేస్తున్నాం వాళ్ళు. హ్మ్. సో దానివల్ల ఏంటవుతుంది, వాటర్ స్కే చేస్తాడు, ప్లాస్టిక్ తేడు. మీకు చిన్నప్పుడు చూడండి, చిన్న చిన్న తినడం నుంచే మనం ఏ అయితే అలవాట్లు వాళ్ళకి నేర్పామో అవి తొందరగా వాళ్ళు అవి బ్రేక్ చేయరు. అవును. మీరు ఎప్పుడైనా వచ్చి నా స్కూల్లో చూడండి, హ్మ్. కంపల్సరీ కూడా నీట్ డెకరంతో ఉంటారు పిల్లలు, అవును. సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటారు. ఆ! వాళ్ళకి నేను సోషల్ టీచర్ని. ఓకే. మీరు ఎప్పుడైనా వస్తే నా సోషల్ తాలూకు బుక్స్ చూడండి, వెనకాతల ఒక మంచి ఇన్స్పైర్ కోట్ రాస్తాను, నా చేతితోనే రాస్తాను. ఓకే. ఎందువల్లంటే ఎప్పుడైనా సరే మనిషి మీద ఏదో ఒక ఎక్కడో మీరు ఎంత అడుగుతున్న ఇన్ని ఇన్స్పిరేషన్ ఏంటి, ఏదో ఒక పదం కానీ ఏదో ఒక వాక్యం కానీ మోటివేషన్ ఉంటుంది. హ్మ్. ఆ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది పిల్లలకి నేర్పితే అది ఆటోమేటిక్ గా వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ మంచి సిటిజన్ అవుతారు. హ్మ్. నేను అది సరే, అంటే మీరు ఎంతో మంది స్టూడెంట్స్ ని ఐ థింక్ 27 22 ఇయర్స్ లో ఎన్నో మందిని చూసుంటారు. సో వాళ్ళలో మీకు అరే ఈ స్టూడెంట్ యొక్క లైఫే మారిపోయిందిరా, ఆర్ ఎల్స్ ఆ స్టూడెంట్ యొక్క స్టోరీ మీకు గుర్తుండి ఉంటది. ఇలా చాలా ఉంటాయండి. జనరల్ గా పిల్లలందరూ కూడా చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ లో మీకు చెప్పాను కదా, చాలా పేదరికంతోనే వస్తారు. చాలా మంది మధ్యలో చదువు ఆపిస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. మరలా మేము ఇంటికి వెళ్ళి వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళు తీసుకొస్తారు. ఈరోజు చాలా మంది ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ గా చేస్తున్నారు వాళ్ళు. ఓకే. అప్పట్లో చదువు ఆపితే మళ్ళా నేను ఇంటికి వెళ్ళి తీసుకు వచ్చి వాళ్ళని మళ్ళా చదువులో పెట్టినవాడు. మీకు చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒకసారి గాజువాకలో పెద్ద వినాయకుడిని పెట్టారు. ఓకే. నేను మా మిస్సెస్ చూడడానికి వెళ్ళి వస్తుంటే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ సిగ్నల్ లైట్ పడిందని చెప్పి నేను ఆగాను. వచ్చి సెల్యూట్ చేస్తున్నాడు. చూస్తుంటే నేను ఎవరికి అనుకుని నేను ఇలా బ్యాక్ తిరిగి చూస్తున్నాడు, ఎవరికైనా చేస్తున్నాడు, లేకపోతే నేను కానీ ఏమైనా లైన్ కానీ క్రాస్ చేసి ఏంటని చెప్పి నేను టోపీ తీసి సార్ బాగున్నారా అని అడిగాను. నేను గుర్తుపట్టలేకపోయాను. వాడు తొరకపుల్లి ఎప్పుడో చదువుకున్నాడు. సార్ నేను సార్ ఇలాగా నేను కానిస్టేబుల్ అయ్యాను సార్ అని చెప్పి, నేను అప్పుడు నేను మధ్యలో మానేస్తే మీరు వచ్చి దాబలాడి తీసుకెళ్ళారు సార్, నేను ఇలా చేస్తున్నాను సార్. అలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చాలా బాగుంది సార్. ఇది పిల్లలు నిజంగా చాలా లైక్ ప్రౌడ్ మూమెంట్ అనుకోవచ్చు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకన్నా ఎక్కువ మా ఆవిడ బాగా హ్యాపీ. ఆబ్వియస్లీ నాకు లోపల చాలా సంతోషం అనిపించింది. ప్రత్యేకంగా అంత మందిలో నేను ఎవరో ప్రత్యేకంగా వచ్చి పక్కకు పిలిచి సార్ నేను సార్ అని చెప్పని వాడు సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీ. సార్ IAS లో ఏది అవసరం లేదు, అవును, సమాజానికి పనికి వచ్చే మంచి వ్యక్తిగా ఉంటే చాలు. నేను అది ఫీల్ అవుతున్నాను. అపార్ట్ ఫ్రమ్ సోషల్ సర్వీస్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎల్స్ మీ లైక్ నార్మల్ పర్సనల్ లైఫ్ తీసుకుంటే, నేను ఇంకో విన్నాను ఏంటంటే నాన్నగారి పేరు మీద మీరు కొన్ని యాక్టివిటీస్ అనేది చేస్తారు, లైక్ ఎవ్రీ ఇయర్ 4 అవార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది. సో దాని గురించి కొంచెం ఏమైనా చెప్తారా? యాక్చువల్గా మా నాన్నగారు 2021లో ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే. సో ఒక బిడ్డగా తండ్రి గారు నేను ఏదో చేద్దాం అనుకున్నాను, అసలు నేనేమి చేయలేకపోయాను. సో నేను ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి ఎవ్రీ ఇయర్ భోగి రోజు అనేది పెట్టుకున్నట్టు నాకు సంక్రాంతి సెలవులు ఉంటాయి కాబట్టి నా ఉద్దేశంతో, అంటే దోస్ ఆర్ డూయింగ్
best to the community. I am honoring with the name of my father award, ఓకే felicitating them. అంటే నలుగురు సోషల్ వర్కర్స్ కి, ఒక బెస్ట్ టీచర్ కి, ఒక బెస్ట్ స్టూడెంట్ కి, ఓకే ఆంధ్రప్రదేశ్, ఒడిశా అండ్ తెలంగాణ, ఓకే ఈ 3 జిల్లాల నుంచి ఎవరైతే సర్వీసెస్ చేస్తున్నారు, బెస్ట్ సర్వీసెస్, నిస్వార్థంగా చేసే సేవలను నేనే గుర్తించి వాళ్ళని డాక్టర్ కొనతాల రామలింగ స్వామి పురస్కార్ అవార్డు పేరుతో ప్రతి సంవత్సరం భోగి రోజున అనకాపల్లిలో ఉప్పల చంద్రశేఖర్ కళ్యాణ మండపంలో వాళ్ళు గుర్తించి వాళ్ళకి సన్మానం చేస్తున్నారు. ఓకే ఈ ప్రతి సంవత్సరం కార్యక్రమంలో నలుగురు సమాజ సేవకుల్ని వాళ్ళ తాలూకా ఇంపాక్ట్ సొసైటీకి ఎంత యూస్ఫుల్ అవుతుంది అది పరిగణలో తీసుకొని ఎవ్రీ ఇయర్ నేను ఆ కార్యక్రమం 6 సంవత్సరాలు బట్టి చేస్తాను సార్. ఓకే మొదట 2 సంవత్సరాలు మా ఇంటి దగ్గరే చేశాను. దాని తర్వాత ఇంకా జనం ఎక్కువ అవడంతో ఉప్పల చంద్రశేఖర్ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మన జేడి లక్ష్మీనారాయణ గారు, ఓకే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు, బొత్తుల తాతయ్య బాబు గారు, ఇలాగ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ చేతుల మీదుగా చేస్తున్నాం సార్. ఇందులో వాళ్ళు చేసే సర్వీసెస్ పట్ల ప్రజలు చాలా ప్రేరణ పొందుతున్నారు. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు షేర్ చేసుకున్న విషయాలన్నీ చూస్తే లైక్ మీ ఎడ్యుకేషన్ కానీ, మీ చైల్డ్హుడ్ ఆర్ఎల్స్ మీ నాన్నగారి గురించి, ఆర్ఎల్స్ సోషల్ వర్కర్, సోషల్ యాక్టివిటీస్ గురించి, మీరు చేసిన ఇన్నోవేటివ్ కార్యక్రమాలు, ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడు ఉన్న మన స్టూడెంట్ జనరేషన్ ఆర్ఎల్స్ ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్కి మీరు ఏమైనా మెసేజ్ ఆర్ఎల్స్ ఏమైనా చెప్దాం అనుకుంటే ఏం చెప్తారు? మెసేజ్ అంటే ఏం లేదు, కానీ నేనైతే మాత్రం నా వ్యక్తిగతంగా నేను ఏం చేస్తున్నట్టు 4 ధర్మాలుగా నేను చేస్తున్నాను నా లైఫ్. ఓకే వ్యక్తిగత ధర్మం, నా ఫ్యామిలీకి నేను న్యాయం చేస్తున్నాను. ఓకే వృత్తి ధర్మం, నేను టీచర్గా పిల్లల తరగతి మంచి భవిష్యత్తు కృషి చేస్తాను. ఓకే సమాజ ధర్మం, సమాజానికి ఏదో చేద్దాం అని చెప్పి నేను చేస్తున్నాను. సమాజ పర్యావరణ పరంగా, సంఘ సేవ పరంగా ఆ విధంగా సమాజ ధర్మం పాటిస్తాను. ఓకే సామూహిక ధర్మం, నేను ఒక్కడనే కాకుండా నాతో పాటు అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమం చేస్తాను. ఓకే సో ఈ 4 ధర్మాలను నేను పాటిస్తున్నాను. నైస్. సో ఎవరైనా ఈ భూమి మీదకి వచ్చాం, భూమి మీద మన ఫుట్ ప్రింట్స్ ఉంటే కొద్దిగా ఇవ్వాలి. అసలు మనం ఏదో మన చర్యల ద్వారా మనం ఏదో సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. మనతో పాటు ఉన్న పర్యావరణాన్ని, మన చుట్టుపక్కల పరిసరాన్ని కాపాడుకోవాలి. ప్రకృతి నడిచే వారిని ఎప్పుడు కూడా ప్రకృతి మోసం చేయదు, కాపాడుకుంటారు. సో ఆ ప్రకృతిని మనం కాపాడుకోవాలి. అలాగే మనకున్న దాంట్లో ఎంతో కొంత తిరిగి ఇచ్చే గుణం కూడా మనం కలిగి ఉండాలి. చిన్న సహాయం కొందరు వ్యక్తుల జీవితాలు మార్పులు తీసుకురావచ్చు. సో ఆ విధంగా నేను ఈ 4 ధర్మాలను పాటిస్తూ మిగిలిన వాళ్ళకి ఎవరైనా ఉంటే మాత్రం అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి ఇలాంటి యాక్టివిటీస్. అంతే కదా, అప్పుడే మంచి దేశ నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం మనం భాగస్వాములు అవుతాం. సో అది నేను సార్. అండ్ అంటే ఇప్పుడు మీరు ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, కానీ స్టిల్ మన సొసైటీలో ఏదో కొంచెం ఉంటది, అంటే ఈ సెక్టార్ లో చేంజ్ అవ్వాలి, ఆర్ఎల్స్ మనుషుల్లో ఈ చేంజ్ వస్తే బాగుంటది అనుకుంటారు కదా. సో అలాంటి ఏదైనా ఉందా ఇప్పుడున్న అనకాపల్లి ప్రజలకి? ఫర్ ఎగ్జాంపుల్, మేము గ్రీన్ క్లబ్ లో ఇప్పటి వరకు కూడా శారదా నదిని 2 సార్లు స్వచ్ఛ శారదా పేరుతో ఆ శారదా ఘాట్ ని మేము శుభ్రం చేయడం జరిగింది. ఓకే. సో ఇందులో సుమారు అందరినీ భాగస్వామ్యం చేసాం. ఎందువల్లంటే మన భారతదేశ వారసత్వ ప్రకారంగా మన దేశంలో నదులు అవనివ్వండి, చెరువులు అవనివ్వండి, అన్నింటినీ కూడా మనం వాటన్నిటికీ కూడా దేవతామూర్తులుగానే మనం పరిగణలో తీసుకుంటాం, వచ్చి పూజలు అవి చేస్తాం, ఆదరిస్తాం. మళ్ళీ చెత్త అంతా తీసుకెళ్ళి మనం అందులో పడేస్తాం. సో పడేయడంతో మేము ఏం చేస్తున్నాం అంటే శారదా నది ఘాట్ అది క్లీనింగ్ చేసేటప్పుడు కింద మేము అందరం కూడా చెత్త క్లీన్ చేస్తున్నాం, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా. పైనుంచి ఇంకా సరే కింద చూస్తూ కూడా పైనుంచి ఇంకా మళ్ళీ ప్లాస్టిక్ కాగితాలతో చెత్త అందరూ పడేయడం అనేది చాలా బాధ అనిపించింది. మళ్ళీ వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఆయన నేను చూస్తున్నాం. కానీ ఆ మార్పు అన్నది రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది మన సమాజం, మనది, ప్రకృతిలో మనం కూడా ఒక భాగమే అని తీసుకుంటే ఇంకా అలాంటి తప్పులు పునరావృతం చేయకూడదు. కింద అంతమంది స్వచ్ఛందంగా వచ్చి క్లీన్ చేస్తున్నారు, మళ్ళా పైనుంచి చెత్త పడేస్తున్నారు. సో దేన్నైనా మురికి చేయడం చాలా నిమిషాల్లో జరుగుతుంది. శుభ్రం చేయాలంటే కష్టం, మురికి చేయడం చాలా నిమిషాల్లో జరుగుతుంది. అందుకే అంటారు గాంధీ గారు, ది ఎర్త్ ప్రొవైడ్స్ ఎనఫ్ టు సాటిస్ఫై మ్యాన్స్ నీడ్స్ బట్ నాట్ ఫర్ మ్యాన్స్ గ్రీడ్ అంటారు. ప్రకృతి
మనకు కావాల్సినంత ఇచ్చింది, మన అవసరాలకు సరిపడినంత ప్రకృతి మనకి ఇచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం, మన తాలూకు దురాశతో వాటిని కొలగొడతాం, ప్రకృతిని అవును. మనం నాశనం చేస్తాం. సో కాబట్టి మనం చెట్లు కానీ ఏవైనా సరే, ప్రకృతిని కానీ దేన్నైనా సరే మనం కాపాడుకోవాలి. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చుట్టుపక్కల పరిస్థితులు చూస్తాము. బెంగళూరులో మన నీళ్ళు దొరక అందరూ కూడా వచ్చేసారు. రీసెంట్ గా పరిస్థితి వైజాగ్ గాజులో కూడా మనకి వాటర్ అండర్ గ్రౌండ్ లెవెల్స్ తగ్గిపోతుంది. సో వాటర్ కానీ, ఈ ఫ్రెష్ ఎయిర్ కానీ వీటిని కాపాడుకోవాలి. నేను చేస్తున్న పని అదే, పిల్లలకి అవన్నీ కూడా నేర్పుతున్నాం. సో వాళ్ళు వచ్చేసరికల్లా వాళ్ళ ఒక గ్రీన్ వ్యారియర్స్ కింద తయారవుతున్నారు. అవును. సో విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ నేర్పితే ఓ మంచి భవిష్యత్తు, సమాజానికి ఒకళ్ళు మంచి పౌరులు తయారవుతారు. నేను అదే కాన్సెప్ట్ నేను నమ్ముతాను. చాలా ఇన్స్పైరింగ్ కాన్సెప్ట్ సార్ అది యాక్చువల్లీ. సార్ అంటే ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఇంకా స్కూల్స్ ఆర్ ఎల్స్ ఈవెన్ లైక్ మన సొసైటీ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ నుండి ఏదైనా చేంజెస్ రావాలా? యాక్చువల్గా ఇప్పుడున్న అంటే విద్యా స్కూల్స్ పరంగా అయితే కేవలం మార్కులు కొలిచే ఒక నమూనాలుగానే ఉపయోగపడుతున్నాయి. కేవలం మార్కులు అలా ఉండకూడదు. ఓ మంచి విద్య అందించాలి, ఓ మంచి బాధ్యతాయుతంగా విలువలతో కూడిన విద్య ఉండాలి. వాడు రేపు పొద్దున మంచి పౌరుడిగా సమాజానికి ఉపయోగపడాలి. అదే నిజమైన అభివృద్ధి. మార్కులతో కొరకుండా ఎడ్యుకేషన్ తో పాటు వాల్యూస్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. అప్పుడు నిజమైన వస్తుంది. ఇప్పుడు స్కూల్ అనేది ఎలా ఉండాలంటే భయం లేకుండా నేర్చుకునేలా ఉండాలి. అదే నిజమైన విద్య. అంటే వాడు ఆనందంగా ఫీల్ అవ్వాలి, నేర్చుకుని కష్టపడి కాకుండా ఇష్టంతో నేర్చుకుని ఉండాలి. తర్వాత వాడి తాలూకు అనుభవాలు షేర్ చేసుకోవాలి. అందుకని చిన్నపిల్లలు ఏమైనా పనులు చేసినట్టు మనం ప్రశంసిస్తుంటాం, బాధ్యత. అది వాడిలో చాలా మార్పు తీసుకొస్తుంది. మీరు ఏమైనా చిన్నపిల్లలతో మీరు అది జాగ్రత్త చూడండి, వాళ్ళు కానీ మనం అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి కానీ వాళ్ళ లైఫ్ తో పాటు కానీ ఇప్పటి నుంచే కానీ అలవాటు చేస్తారు. పొద్దున్న వాళ్ళందరూ కూడా మంచి గుడ్ సిటిజన్స్ గా వస్తారు. కాబట్టి ఎడ్యుకేషన్ కి ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే మార్కుల గురించి అని కాకుండా వాటితో పాటు ఈ మానవీయ విలువలు ఇవన్నీ నేర్పితే, అలాగే క్రియేటివ్ థింకింగ్ ఉండాలి. క్రియేటివ్ థింకింగ్ తాలూకు ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలి వాటి నేర్చుకున్నాను ఆలోచనలు అన్ని. అదేవిధంగా వాళ్ళకి ఈ మన వారసత్వం కూడా, వాళ్ళకి సాంస్కృతిక వారసత్వం కూడా అందజేయాలి. అప్పుడు వాడికి ఆ విలువలు అవన్నీ కూడా తెలిసి వస్తాయి. మన దేశం అంటే అవినీతి, మన దేశం అవినీతి కూడా వాళ్ళకి తెలియజేయాలి. సో సచ్ ఎ నైస్ స్టోరీ సార్. అంటే నైస్ జర్నీ. లైక్ మీ చైల్డ్హుడ్ నుంచి మీ నాన్నగారి నుంచి మీరు ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ, ఆయన దగ్గర నుండి మీరు నేర్చుకున్న మాటలు ఆర్ఎల్స్ ఆయన దగ్గర నుండి మీరు నేర్చుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ మీరు మీ లైఫ్ లో యూజ్ చేస్తూ, అండ్ మీ యొక్క ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తో పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది, అండ్ ఈవెన్ సోషల్ యాక్టివిటీస్ మీరు ఏదైతే చేస్తారో రియల్లీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. అండ్ 47 అవార్డ్స్ ఇన్ యువర్ లైఫ్ కెరియర్ అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా. అండ్ ఇంకా ఎన్నో మీరు ఇలాంటి అవార్డ్స్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. అండ్ మీరు ఇలా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ ప్రౌడ్. అండ్ మీ మాటలు వింటుంటే నాకు ఆల్మోస్ట్ మోటివేషన్ వచ్చి, లైక్ ఈ రోజు నుండి ఏదైనా సోషల్ యాక్టివిటీ ఆర్ మా నుండి ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు స్టార్ట్ చేయాలనిపిస్తుంది. చాలా హ్యాపీ సార్ మీరు రావడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. చివరగా నాకు ఇలా అవకాశం ఇచ్చిన, మీ ముందు కూర్చోవడానికి అవకాశం ఇచ్చిన, అంటే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు చిన్నప్పటి నుంచి కూడా చదువు నేర్పిన గురువులకి, నా ఈ జర్నీలో నాకు కోఆపరేట్ చేస్తున్న శ్రేయోభిలాషులకి, ముఖ్యంగా మీతో ఇలా మీ ద్వారా ఈ అవకాశం కలిగినది మీకు మరోసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలు ఎలాగే కొనసాగుతుంటాయి. సంపూర్ణ సహాయ సహకారాలు అందించండి. థ్యాంక్ యూ సో మచ్.